అమేజింగ్‌గా ఉంది. పవర్ఫుల్, సురేష్ బొబ్బిలి గారు అమేజింగ్ ట్యూన్‌ని అందించడం జరిగింది దీనికి. లవ్లీ లిరిక్స్, యాహ్! గ్రేట్ మ్యూజిక్. వెంకటేష్ గారు అండ్ అలాగే చైతన్య ప్రసాద్ గారిని ప్లీజ్ ఫస్ట్ వెంకటేష్ గారిని వెంకటేష్ గారి మాట్లాడవలసిందిగా మాటలు. కోరుకుంటున్నాను. అండ్ బిఫోర్ దట్ మాట్లాడే ముందు సార్ డెఫినెట్‌గా చిన్నప్పుడు మెమరీస్ ఇది స్కూల్ లైఫ్‌కి సంబంధించి అంటే అక్షర కదా! సో, మీ లైఫ్‌లో అక్షరానికి ఖచ్చితంగా బోలెడంత ఇంపార్టెన్స్ ఉంటుందండి. అక్షరం పెట్టకపోతే స్టోరీ వస్తుందా చెప్పండి? బట్ యాహ్! స్కూల్ మెమరీస్ గురించి. తప్పకుండా అండి. అంటే స్కూల్ మెమరీస్ అంటే నేను చదివిన స్కూల్లో ప్రిన్సిపల్‌కి నా మెమరీస్ ఎక్కువ ఉంటాయండి. నాకు స్కూల్ మెమరీస్ కన్నా. సో, కానీ నాకు ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎస్పెషల్లీ హర్షవర్ధన్ గారి పాత్ర చూస్తున్నప్పుడు మాకు ఎయిత్ క్లాస్‌లో విజయవాడ సీతారాంపురం శ్రీ సెవెన్ హిల్స్ పబ్లిక్ స్కూల్ అని ఒక స్కూల్ ఉండే. దాంట్లో బయాలజీ సార్ రాజా సార్ గుర్తొచ్చారనమాట నాకు. ఆయన అలాగే చెప్తుండేవాళ్ళనమాట. అంటే బహుశా అంటే విద్య తాలూకా ఇంపార్టెన్స్ నాకు ఆయన ద్వారా తెలిసింది. నాకు ఈ పాత్ర చూస్తుంటే నాకు మా సార్ గుర్తొచ్చారండి. రాజా సార్. తర్వాత నేను ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం నేను తీసిన 'కేర్ ఆఫ్ కంచరపాలెంలో' కంచరపాలెం ఏదైతే ఉందో అది డైరెక్టర్ చిన్ని కృష్ణ గారి సొంత ఊరు. ఆయన పుట్టి పెరిగిన ఊరు. అంటే ఆయన ఎక్కడున్నారో. సో 2009లో నేను వైజాగ్‌లో నేను ఉద్యోగం చేసుకుంటూ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని అనమాట. అప్పటికే సినిమాలంటే అప్పటికే చిన్నప్పటి నుంచి పిచ్చి. కాకపోతే నా ఫ్రెండ్స్‌కి తెలుసు. నేను సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటున్నానని. దొంగతనంగా తీసుకెళ్ళి చిన్ని కృష్ణ గారిని చూపించేవాళ్ళనమాట. గుర్తుపట్టావా అని చెప్పి. సో ఆ తర్వాత మేము కంచరపాలెం షూట్ చేస్తున్నప్పుడు మాకు ప్రతిరోజు లేదంటే అడపాదడపా మా సెట్‌కి ఒక సెలబ్రిటీ వచ్చేవాళ్ళు. ఆయనే చిన్ని కృష్ణ గారు. సో ఆయన కార్ వేసుకొని వెళ్ళిపోతే అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర షూట్ చేస్తుండేవాళ్ళం. ఎస్పెషల్లీ ఆ ట్రాక్ దాటడానికి కార్ వెయిట్ చేసేది. మా యాక్టర్స్ అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కలిసి అన్నయ్య నేను అందరికీ చెప్పాను షార్ట్ ఫిల్మ్ అని చెప్పండి. మళ్ళీ నేను వెళ్ళి హైదరాబాద్ చెప్తే నాకు నాకు అనవసరమైన ఇబ్బందులు వస్తాయి అని చెప్పి షార్ట్ ఫిల్మ్ అని చెప్పమనేవాళ్ళం. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్స్ అవి వచ్చిన తర్వాత ఆయన చూసి నాకు ఫోన్ చేసి ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది. అండ్ అలా మా సెలబ్రిటీ చిన్ని కృష్ణ గారితో పాటు ఆయన ఫిల్మ్ ప్రీ రిలీజ్ స్టేజ్లో నేను ఉండటం ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఆ తర్వాత సినిమా విషయానికి వస్తే ఆ ట్రైలర్ నాకు చాలా డైనమిక్గా ఉందని. అంటే జనరల్లీ ఒక ఇటువంటి ఒక సోషల్ మెసేజ్ అనుకోవచ్చు, మరి ఏదైనా అనుకోవచ్చు, లేదంటే ఒక ఉపయోగపడే టాపిక్ చాలా ఆర్టిస్టిక్గా తీసి చూపించడానికి ప్రయత్నిస్తారు చాలామంది. బట్ ఇది అందరికీ నచ్చే విధంగా అంటే చాలా డైనమిక్గా ఉందండి. ఇప్పుడు ఈ రిలీజ్ చేసిన పాట కూడా ఇట్స్ రియల్లీ వెరీ వైబ్రెంట్ అనమాట. సో నాకు ఈ పాట వింటున్నప్పుడు లేదంటే ఇందాక సూతింగ్ మ్యూజిక్ ఒకటి వేసినప్పుడు చిన్న స్టోరీ చెప్పాలనిపించింది. ఒక ఇంట్లో ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు 100 రూపాయలు ఇచ్చాడు, రెండో కొడుకు 50 ఇచ్చాడు. చిన్నోడు కదా అని మూడో కొడుకు 10 రూపాయలు ఇచ్చి ఎవరు ఎక్కువ రొట్టెలు తయారు చేస్తే వాళ్ళు గెలిచినట్టని ఓ పోటీ పెట్టాడట. ఆబ్వియస్లీ 100 రూపాయలు ఉన్నాయి కాబట్టి పిండి ఎక్కువ వచ్చింది, ఎక్కువ రొట్టెలు చేశాడు. 50 రూపాయలు ఉన్నాడు, పిండి ఎక్కువ వచ్చినా కూడా చిన్న చిన్న సైజు క్వాలిటీ తగ్గినా కూడా కొంచెం మీడియోకర్గా ఏదో మొత్తానికి మేనేజ్ చేశాడు అనే చేయడానికి. ఆ మూడో వ్యక్తి పిండి చాలా 10 రూపాయలకి వచ్చే పిండితో ఎక్కువ రొట్టెలు చేయలేకపోయాడు, ఓడిపోయాడు. ఆబ్వియస్లీ ఎక్కువ ముడి సరుకు ఉన్నవాడు గెలిచాడు. ఈ పోటీ ప్రపంచంలో కూడా విద్య అనేది ముడి సరుకు అండి. మనందరం మన లైఫ్స్ అన్నిటికీ కూడా ఇట్స్ రా మెటీరియల్ ఎడ్యుకేషన్ అనేది. అంటే మన రాతి యుగంలో లేము, ఈ పోటీని ఖచ్చితంగా మనం అంగీకరించి తీరాలి. ఈ పోటీ ప్రపంచంలో బతకాలంటే విద్య అనేది ఒక రా మెటీరియల్. ఈ పోటీ ప్రపంచంలో ఉన్న ముగ్గురు కొడుకులే ధనికుడు, మధ్యతరగతి అండ్ బెదవాడు. సో ఈ రేటు కట్టి విద్యని అందిస్తే అది ఆబ్వియస్లీ తక్కువ ముడి సరుకున్న వ్యక్తికి కష్టం. అలాగే ఈ పోటీ ప్రపంచంలో ఏదటం కష్టం తక్కువ ముడి సరుకు అంటే తక్కువ విద్య ఉన్న వ్యక్తి. సో ఈ రేటు కట్టకుండా అందరికీ సమానంగా పంచిపెట్టాలని నేను ఎప్పుడు అనుకుంటుంటాను. అండ్ ఈ సినిమా ద్వారా ప్రజలందరికీ అది తెలియజేసినందుకు చిన్ని కృష్ణ గారికి థ్యాంక్స్ అండి. అలాగే ఆన్ దిస్ స్టేజ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ అ లిటిల్ నాలెడ్జ్. సో దెర్ ఈజ్ అ పర్సన్ కాల్డ్ సాల్ ఖాన్ అండి, సల్మాన్ ఖాన్. సాల్ ఖాన్ అంటే ఈజ్ నాట్ హీరో సల్మాన్ ఖాన్ కాదు.
కుసాల్ ఖాన్ అని చెప్పేసి ఒక ఇండియన్ ఆరిజినే, బెంగాలీ ఆరిజిన్. హీ లివ్స్ ఇన్ కాలిఫోర్నియా ఐ థింక్. ఆయన ఖాన్ అకాడమీ అని చెప్పేసి ఒక అకాడమీ స్టార్ట్ చేశారు 2006లో. అండ్ ఆ అకాడమీ మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరికైతే విద్యకి స్పెండ్ చేసే, ఎడ్యుకేషన్కి స్పెండ్ చేసే స్తోమత లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ ఖాన్ అకాడమీ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ మీరు నేర్పించవచ్చు. లేదంటే ఇట్స్ ఎ స్మాల్ యాప్ అండ్ ఇట్స్ ఎ ఫ్రీ యాప్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 10 రూపాయలు ఎంతైనా డొనేట్ చేయొచ్చు, లేదంటే లేదు. ఇట్స్ ఎ ఫ్రీ యాప్. నాకు తెలిసి మన స్కూల్లో చెప్పిన విద్య కన్నా చాలా ఉన్నతమైన విద్య ఆ ఖాన్ అకాడమీ యాప్లో ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ స్ప్రెడ్ దిస్ వర్డ్ అండ్ స్ప్రెడ్ దిస్ యాప్ సో దట్ ఎవ్రీవన్ విల్ గెట్ ఎడ్యుకేటెడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ నుంచి ఇలాగే మరిన్ని మంచి చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎస్, ఇప్పుడు చైతన్య ప్రసాద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇప్పుడే నన్ను అడగలేదు కానీ నేను చెప్తాను. చదువుకు సంబంధించి, స్కూలుకి సంబంధించిన అనుభవం చిన్నది. నేను చదువుకోకుండా కవిత్వం రాయడం కష్టం కదా. ఇప్పటికీ నేను విద్యార్థిగానే ఉంటాను, నిత్యం చదువుకుంటూనే ఉంటాను. కానీ నా చదువు విచిత్రంగా ప్రారంభమైంది. మా నాన్నగారు స్కూల్లో వేస్తే నేను ఆ పలక బలపం పుస్తకాలు అక్కడ కట్లు ఉండేవి మా స్కూల్కి వెళ్ళే దారిలో, వాటి కింద పెట్టేసి నేను శుభ్రంగా పొలాల్లోకి వెళ్ళి, పల్లెటూరు వాడిని, పొలాల్లోకి వెళ్ళి అక్కడ పిల్లలతో గోళికాయలు, గూటి బిళ్ళ ఇవన్నీ ఆడుకుంటూ ఉండేవాడిని. నన్ను కొట్టి కొట్టి మా నాన్నగారు అలసిపోయారు స్కూల్కి పంపలేక. ఒకరోజు నేను తయారై యథావిధిగా పుస్తకాలు చంకలో పెట్టుకుని వెళ్తుంటే, నాన్న ఇవాళ వెళ్ళక్కర్లేదు స్కూల్కి అనగానే ముఖం వెలిగింది. ఆ బట్టలు విప్పేసి ఈ గోచి పెట్టుకుని అక్కడ పేడ తట్టు ఉంది, నీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి ఆ పేడ ఎత్తుకురా అని చెప్పారు. ఒక్కసారి భవిష్యత్తు చిత్రపటం అలా కళ్ళ ముందు కదిలింది. వెంటనే పుస్తకాల సంచి పట్టుకుని స్కూల్కి పరిగెట్టాను. ఆ రోజు నుంచి నా చదువు ఆగలేదు. అది స్కూల్కి సంబంధించిన నా జ్ఞాపకం. మా నాన్నగారు ఇంకా ఎంత కొట్టినా నేను వెళ్ళుండేవాడిని కాదు. ఆయన తెలివిగా నాకు భవిష్యత్తుని కళ్ళ ముందు చూపించారు. ఆ రోజు నుంచి నేను నిత్య విద్యార్థిని అయ్యాను. ఇది నా వ్యక్తిగతం. అయితే ఇప్పుడే మీరు చూశారు, అసురుల ధర నిశలు చెదర, అక్షరాగ్ని శిఖలు ఎగసి ఆగ్రహించలే, సమయమిప్పుడే సమరమిప్పుడే, కలం కూడా కత్తి దూసి కదం తొక్కెలే, కుటిల మతుల తలలు తుంచు భద్రకాళి రూపమై రుద్రమాంబలాగా రౌద్రముద్ర దాల్చలే. ఇది ఒక చదువుల సరస్వతి అయిన ఒక అమ్మాయి భద్రకాళి ఎందుకయింది, అయ్యి ఏం చేసింది అని సూచించే పాట. ఇందులో చరణాల్లోకి వెళ్ళేసరికి పిల్లల్ని ఒత్తిడికి గురి చేయడం, వాళ్ళని కొట్టి వేధించడం, చావు వైపు నెట్టడం, ఇదంతా ఘోరం అని చెప్పే సందేశాత్మకమైన థీమ్ సాంగ్ ఇది అక్షరాకి. నేను నిత్యం విద్యార్థి ఉద్యమాల్లో గడిపేవాడిని. కాలేజీ రోజులన్నీ కూడా విద్యార్థి ఉద్యమాల్లోనే గడిపాను. విద్యార్థి ఉద్యమ పత్రిక వర్కింగ్ ఎడిటర్గానే నేను హైదరాబాద్కు వచ్చాను 30 ఏళ్ల క్రితం. అంచేత విద్య అనేది సౌకర్యం కాదు, అది ఒక హక్కు అనేది ఆ రోజు మా నినాదం. ఇప్పటికే అదే నినాదం, అందులో వివాదం ఏమి లేదు. అలాగే విద్యకు సంబంధించిన అక్షర అనే సినిమా తీస్తూ నా మిత్రులు అహితేజ బెల్లంకొండ గారు, సురేష్ వర్మ అల్లూరి గారు చిరకాల మిత్రులు. బాహుబలి నుంచి మిత్రుడు నాకు సురేష్ అల్లూరి. బాహుబలికి నేను రాస్తున్నప్పుడు నిత్యం నాకు టచ్లో ఉండేవాడు ఆయన. ఆ తర్వాత ఆయనే నిర్మాత అయ్యాడు. ఈ చిత్రం తీస్తూ ఇలాంటి పాట రాయడానికి విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన ఒక కవికి, కమర్షియల్ పాటలు రాస్తున్న కవికి, పిల్లారా లాంటి పాటలు రాస్తున్న కవికి ఈ అక్షర అగ్నిశిఖలు ప్రజ్వలనాన్ని పదాల్లో ప్రదర్శించే అవకాశాన్ని సురేష్ గారు, అహితేజ్ గారు నాకు కల్పించారు. చిన్నికృష్ణ గారు, దర్శకుడు చిన్నికృష్ణ గారు. అది సక్సెస్ఫుల్గా రాసేనని అనుకుంటున్నాను. అది ఎంతమందినైనా కొంతమందినైనా ఇన్స్పైర్ చేయగలిగితే ప్రయోజనం నెరవేరినట్టే. ఇది ప్రయోజనకరమైన చిత్రం గనక ఇది పూర్తిగా ఒక డాక్యుమెంటరీ లాగా ఇలా సందేశాలు ఇస్తూ పోయే చిత్రం కాదు.
ఇందులో ఆ అమ్మాయికి ప్రధాన పాత్రధారి నందితా శ్వేత గారు చేసిన పాత్ర అద్భుతంగా చేశారు ఆవిడ. ఆ పాత్రకి సంబంధించిన ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, ఆ కుటుంబానికి సంబంధించిన ఎమోషన్స్ ఉంటాయి, హృదయాన్ని అవన్నీ తడుముతాయి. అలాంటి కథనంతో సాగే చిత్రం. ఇందులో ఏమాత్రం డాక్యుమెంటరీ ఎలిమెంట్స్ ఉండవు, చక్కటి కథతో అద్భుతంగా తెరకెక్కిన చిత్రం అక్షర. దీన్ని ఇటీవలే ప్రయోజనవంతమైన అర్థవంతమైన సినిమా ఒకటి వచ్చింది, నాంది అని. దానికి కూడా నేను పనిచేశాను. ఆ చిత్రానికి ప్రేక్షకులంతా కూడా చాలా ఆదరణ చూపిస్తున్నారు, విజయ పథంలో నడిపించారు. అలాగే అక్షర కూడా ఒక అర్థవంతమైన సినిమా, ప్రయోజనకరమైన సినిమా. ఇది దిగ్విజయంగా ప్రదర్శింపబడి మీ ఆదరణకు నోచుకుని మా మిత్రులిద్దరికీ అక్షయ పాత్రలాగా మరిన్ని మంచి సినిమాలు తీయడానికి కనకవర్షం కురిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటకి మీరు కూర్చిన అక్షరాలు చాలా ఆనందదాయకం అండ్ ఆ ట్యూన్కి ఆక్సిజన్లా పనిచేస్తున్నాయి. డెఫినెట్గా చాలా మందికి ఇది ఇన్స్పైర్ చేస్తుంది సార్ ఆ మాటలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే సంగీత ప్రపంచంలో ఎన్నో పాటలకి ఎన్నో మాటల్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ సో మచ్. సినిమాలో ఇది ఒక్కటే పాట కాదు, 3 పాటలు రాసే అవకాశం ఇచ్చారు, 3 రకాలు. ఇది ఆగ్రహాగ్ని కురిపించే పాట అయితే మిగిలిన ఆ అమ్మాయికి సంబంధించిన ఒక కష్టం వచ్చినప్పుడు హృదయాన్ని తాకే పాట, ఆ నలుగురులాగా ఒక్కడై రావడం ఒక్కడై పోవడం రాసినవాడిని కదా, అలా హృదయాన్ని తాకే ఒక పాట కూడా ఇందులో ఉంటుంది. అలాగే అమ్మాయి చుట్టూ 3 అబ్బాయిలు చేసే సరదా అల్లరి ప్రేమ పాట కూడా ఉంటుంది. అవి కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ లైఫ్ మెమరీస్. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని, పెద్దగా మాట్లాడేవాడిని కాదు. మ్యాక్సిమం అందరిలాగే నన్ను తిట్టడం కొట్టడం ఇవన్నీ కామన్. సార్ లాస్ట్ బెంచ్లో కూర్చుంటాం కదా సార్, టీచర్లు ఎక్కువ లేపేది, అది చెప్పు ఇది చెప్పు అని. అంటే మనం ఎటు ఏం చెప్పని తెలుసండి, అందుకనే పెద్ద అడిగేవారు కాదు. ఓ ఆల్రెడీ వాళ్ళకి. సో కమింగ్ బ్యాక్ టు అక్షర, ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి. డైరెక్టర్ చిన్నికృష్ణ గారు ఫెంటాస్టిక్ రైటర్ అండ్ ఒక డైరెక్టర్ యాక్టర్ కూడా అయినప్పుడు మిగతా ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఎంత బాగా చేయించుకుంటారో తెలుసు. చిన్ని, నేను, సుధీర్ మేమంతా డైరెక్టర్ అవ్వకముందు నుంచి ఫ్రెండ్సే. అండ్ నా ఫ్రెండ్స్ మధునందన్, హర్ష, సత్య అందరూ ఉన్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఫిమేల్ ఓరియంటెడ్వి ఎప్పుడొచ్చినా కూడా చాలా బలంగా ఉంటాయి, బాగుంటాయి అండ్ రావాలి కూడా. నందితా శ్వేత గారు, మీ ఎక్కడికి పోతావు చిన్నవాడు నాకు చాలా ఇష్టం. అండ్ అలాగే ఇది మంచి బలమైన హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టు ఆల్ మై ఫ్రెండ్స్, హైతేజ బెల్లంకొండ ప్రొడ్యూసర్ అన్నం కన్నా మంచి ఫ్రెండ్ అనొచ్చు. మా పక్క సందులోనే ఆఫీస్, సో రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం, చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. రైటర్గా నాకున్న స్వార్థం, చైతన్య ప్రసాద్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. ఎందుకో నాకు ఇంకా మీరు అండర్ రేటెడ్ అనిపిస్తుంది సార్. మీరు రాసిన పాటలకి, మీకున్న విద్వత్కి, సాహిత్యానికి మీరు చాలా 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 గొప్ప పాటలు ఇంకా మాకు ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యాజ్ ఇట్ ఈస్, ఇది ఎడ్యుకేషన్ గురించి కాబట్టి ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం. ఒక్కటే, యూజువల్లీ చిన్నప్పుడు చాలామందికి పేరెంట్స్కి తెలుసుకోవాలండి. I've been talking about it at lot of places. మ్యాథ్స్, సైన్స్ రాని పిల్లల్ని చాలామంది ఏమనుకుంటారు అంటే, వీళ్ళకి తెలివితేటలు లేదు, మా పిల్లలకి తెలివితేటలు లేదు, మా పిల్లలు మొద్దుల్లా తయారవుతున్నారు అనుకుంటారు. దయచేసి అది అనుకోకండి. మీరు ప్రోగ్రెస్లో చూస్తే గనక ఏ పిల్లలైతే లాంగ్వేజెస్లో స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు కల్చరల్స్లో స్ట్రాంగ్గా ఉంటారు, ఆర్ట్స్లో స్ట్రాంగ్గా ఉంటారు, సోషల్ స్టడీస్లో స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకు అంటే మన డిఎన్ఏలో కొంతమందిని వాళ్ళు చూసిందే నమ్మగలరు. అశోకుడు కథ చెప్తే వాడికి గుర్రం కనపడుతుంది, అశోక చెట్టు కనపడుతుంది కాబట్టే నమ్మగలడు. సైన్ టీటాలు, కాస్ టీటాలు గురించి చెప్పినప్పుడు అవి కనపడవు కాబట్టి వాళ్ళు నమ్మరు. సో యాజ్ అన్ ఇండివిజువల్ we all have right to what we believe and what to disbelieve. So education is not just about maths and science, there is lot to it.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా చెప్పారు. వెల్ సెట్ సార్, సీరియస్లీ. సుధీర్ వర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ ఎవ్రీవన్. నేను స్కూల్లో చాలా బ్యాడ్ స్టూడెంట్, సో పెద్ద మెమరీస్ ఏం లేవు. సో నేనేం మాట్లాడాలనుకున్నానో చైతు చెప్పినట్టు అందరూ ఫ్రెండ్సే. సో మ్యాక్సిమం మాట్లాడేశాడు కాబట్టి ఐ వాంట్ టు విష్ ద హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు మిస్ అవుతున్నారు మీ స్కూల్ లైఫ్లో సార్, అంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్స్. డైరెక్టర్ అయ్యామంటే స్కూల్ లైఫ్ బ్యాడ్ అని. డైరెక్టర్ అయ్యానంటే స్కూల్ లైఫ్ బ్యాడ్ అని. అవునా? అంటే లేకపోతే మా జాబ్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే, బ్యాడ్ స్టూడెంట్ కాబట్టి ఇటు వచ్చి. నిజమే, అవును సార్. నిజమే. బ్యాక్ స్టూడెంట్స్ కాబట్టి ఇలా ఫ్రంట్ లో ఉంటారు ఎప్పుడు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అయితే మాత్రమే. ఇది నాకు బాగా కనెక్ట్ అయింది గీత, నాకు చాలా బాగా తెలుసు నువ్వు కనెక్ట్ ఎప్పుడు- అయింది. ఆయన అన్నారు కదా, యూనో ఏంటిది, నాకు కొంచెం సిగ్గుగా ఉండేది అందుకే బ్యాక్ బెంచ్ లో కూర్చొని. నీకు అసలు సిగ్గులేదు అందుకే బ్యాక్ బెంచ్ లో ఐ వాజ్ అన్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ గీత. అదే బయట నుంచే అవుట్ మొత్తం స్టాండింగ్, బయట నుంచునే స్టూడెంట్ అని. మనకు ఆ గ్రౌండ్ జీరో మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యి మ్యాథ్స్ లో సైన్స్ లో అన్నిట్లో కూడా జీరో బట్ వచ్చింది. బ్యాక్ బెంచ్ లో ఉంటే ఏమైంది రవి, ఇప్పుడు చూడు. ఇప్పుడు చూడు, ఎక్కడైనా అందరు ఎదుర్కొన్నారు. ఎస్, దిస్ క్రెడిట్ గోస్ టు మై అమ్మ నాన్న అండ్ ఆల్ ది టీచర్స్, మా స్కూల్ టీచర్స్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఒక సినిమాకి నాకు తెలిసినంత వరకు మ్యూజిక్, డైరెక్షన్, ప్రొడ్యూసర్ ఎంత ఇంపార్టెంటో డిఓపి కూడా అంతే. సో మరి ఆయన కెమెరాతో మ్యాజిక్ చేశారు, బోలెడని అమేజింగ్ ఫ్రేమ్స్ని ఆయన కెమెరాలో బంధించారు. అక్షర ఫిల్మ్ డిఓపి నగేష్ గారిని ముందుగా వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సినిమా ఎంత తీసినా ఎంత ఇవ్వాలి ఆడియన్స్కి అనేది ఈయన చేతుల్లోనే ఉంటుంది. ఎడిటర్ సత్య గారిని కూడా వేదికరాసంగా స్వాగతిస్తున్నాము. ఆంటీ వెల్కమ్ నగేష్ గారు. అండ్ అలాగే రచ్చ రవి గారు, ఆయన ఎక్కడున్నా రచ్చ చేస్తుంటారు, ఆయన కూడా వెదురాసంగా స్వాగతిస్తున్నాము. ఆయనకి And co-producer సినిమాకి శ్రీనివాస్ రెడ్డి గారిని ప్లాంట్ తో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇదే సురేష్ బొబ్బిలి గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు. అండ్ రచ్చ టెక్నీషియన్స్ అందరితో వచ్చాడు, కానీ సినిమాకి తనకి సంబంధం లేదండి. మా టీం, ఈ సినిమా టీమ్ లో మీరు కూడా నాకు ఏం చెప్పారు తెలుసా, మాకు వెల్ విషర్, చాలా దగ్గరైన వ్యక్తి అని చెప్పారు. అలా కానీ ముందు మీ స్పీచ్ కొంచెం హోల్డ్ చేద్దాం, మనం ముందు వాళ్ళకి ఇచ్చేద్దాం. మీ స్పీచ్ తర్వాత భయపడతారు ఎవరైనా. నీకు ఒక్క నిమిషం సార్, నీకు మైక్ ఇస్తే నువ్వు మైకాసురుడు అవుతావు నాయన. అండ్ ముందుగా ఎస్ నగేష్ గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నేను చాలా ఫంక్షన్స్లో మాట్లాడలేకపోయాను, బట్ ఈ ఫంక్షన్లో మాట్లాడాలని చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఫస్ట్ థింగ్ అండి, చిన్ని కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ స్టోరీ నాకు నరేట్ చేసినప్పుడు ఒక మీనింగ్ఫుల్ మూవీ కంపల్సరీ చేయాలని నేను ఫస్ట్ డే మీటింగ్లోనే డిసైడ్ అయిపోయాను. అలా ఈ మూవీలో నేను జాయిన్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి. ఎడ్యుకేషన్ వచ్చేసి నేను ఒక స్మాల్ విలేజ్ అండి, కొన్నిదేల మా ఊరు. మేము ముగ్గురు బ్రదర్స్. మా అన్న ఫార్మరు, మా నాన్న ఫార్మరే. ఇంటర్ ఆ టైంలో ఉన్నప్పుడు నేను మా అన్నతో అనేవాడిని అనమాట, వెల్కమ్ సార్. ఆ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గారికి హార్టీ వెల్కమ్. కార్యక్రమానికి వచ్చేసారు, చాలా ఆనందంగా ఉంది. ఎస్, ఇది నాకు తెలిసి ఈ సినిమా టీం అందరూ కూడా మెగా ఫ్యామిలీ అభిమానులు. సో వాళ్ళందరినీ బ్లెస్ చేయడానికి మెగా ఫ్యామిలీ హీరో, మనందరి హీరో సాయి తేజ్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వెల్కమ్. విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మెగా స్టార్ చిరంజీవి గారు. ఈ సినిమా స్టార్ట్ అయింది, పూర్తయింది అండ్ మీ ముందుకు రాబోతుంది. అండ్ ఈ సినిమా టీమ్ ని బ్లెస్ చేయడానికి వచ్చిన సాయి ధరమ్ తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ. వెల్కమ్ సాయి ధరమ్ తేజ్ గారు. నాకు తెలిసి థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత యూనో ఒక అంటే థియేటర్కి జనాలు వస్తారా లేదా అనుకుంటున్న అలా బ్రెయిన్లో ఎక్కడో ఉండింది. కానీ వాటన్నిటినీ చెరిపేసి కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా సోలో బ్రతికే సో బెటర్. మీరే నాకు తెలిసి లాక్డౌన్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయ్యాక చాలామందికి ఇన్స్పిరేషన్, ఓకే మన సినిమా థియేటర్లో వేయచ్చు, ఆడియన్స్ వస్తారని. సో థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ సాయిధర్ తేజ్ గారు, హార్టీ వెల్కమ్. అండ్ నగేష్ గారు. యా నాగేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. హాయ్ తేజ గారు, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. బాగుంది, చాలా రోజుల తర్వాత. సారీ. ఓకే, అదే అండి ఇందాక చెప్తున్నాను కదా మా బ్రదర్ గురించి. ఆ ఇంటర్ టైంలో నేను చదువు మానేస్తాను, చదువును, నేను కూడా ఇంట్లో వర్క్ చేస్తాను, నేను మానేస్తానని అన్నప్పుడు మా అన్న నన్ను ఆయన చదవాలనేసి సపోర్ట్ చేశాడు. అప్పుడు ఆ రోజు మొన్న టీచర్ చూసినప్పుడు నేను అది రీకలెక్ట్ అయ్యాను అనమాట. అరే నేను కూడా చదవకుంటే నేను అక్కడే విలేజ్లోనే ఉండేవాడిని కదా. ఆ రోజు మా అన్న చెప్పిన మాట విన్నందుకు నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను. ఓ సినిమాటోగ్రాఫర్ అయ్యాను, నాగేష్ బండెల్ అనే ఒక పేరు తెచ్చుకున్నాను. దీని అన్నిటికీ కారణం చదివే అండి. ప్రతి ఒక్కరు మీరు బేస్ కంపల్సరీ ఎనీథింగ్ బేస్ ఉండాలి. నువ్వు 10th ఇంటర్ డిగ్రీ వాట్ ఎవర్ కానీ చదవండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Thank you నాగేష్ so గారు, much, థ్యాంక్ యూ సో నాగేష్ మచ్ గారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. యా ఎడిటర్ స్పీచ్ చాలా తక్కువగా ఉంటుంది, ఎడిట్ చేసే మాట్లాడేస్తారు వాళ్ళు. సో సత్య గారి స్పీచ్ ఒక్కసారి మనం విందాం. హలో, ఈ సినిమా చేయడానికి ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ గారు మంచి అవకాశం ఇచ్చారండి. సింపుల్ వర్డ్ అండి, ఈ సినిమా ఇప్పుడున్న ప్రజెంట్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఎలా ఉండకూడదో చెప్పే సినిమా అండి. ఇది చాలా మంచి సినిమా, అందరూ చూడాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పానా ఎడిటర్ స్పీచ్ Super, sir. ఆల్వేస్ ఇంతే ఉంటుంది. ఆల్రెడీ చేసేసి ఎడిట్ వస్తారు. చేసుకున్నాక మాట్లాడుతున్నాడు. అండ్ ఇంకా రవి మాట్లాడి ఆయన మాట్లాడడానికి ఎడిటర్ కావాలి మనకు ఖచ్చితంగా. ఆయన లేదు. కంటెంట్ అంతా పెట్టుకొని వస్తాడు ఆయన. మనతో పాటు నెక్స్ట్ లింక్ వరకు యాంకరింగ్ చేయడానికి అవకాశం ఇస్తున్నాం. మా రచ్చకి మనతో గట్టిగా పాట చెప్పండి. ఆయనే ఉంటాడు, మనం ఉండవు. నేను నేర్చుకుంది ఆయన దగ్గర నుంచి కామెడీ టైమింగ్ కానీ యాంకరింగ్ కానీ. సార్ ప్లీజ్ సార్ మైక్ ఇవ్వండి. యా సో థ్యాంక్ యూ. అయితే మనం ఒక పని చేద్దాము, ఒక సాంగ్ లాంచ్ చేసేద్దాము. అయితే కో ప్రొడ్యూసర్ సుమంత్ గారిని గెస్ట్కి ప్లాంట్తో వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఎస్, సీతమ్మ వాకెట్లో సిరిమల్లి చెట్టు అమేజింగ్ ఫిల్మ్, ఇలా ఎన్నో మంచి చిత్రాలను మనందరికీ అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ అట్టాలా గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ సార్ శ్రీకాంత్ అట్టాల గారు. ఇప్పటికీ మేము చిన్నోడా పెద్దోడా మర్చిపోలేము సార్. టాలీవుడ్స్ ఫైనెస్ట్ టెక్నీషియన్స్ లో ఒకరు. హార్టీ వెల్కమ్ టు యూ సార్. ఇంకొకటి, యాక్చువల్లీ మన డైరెక్టర్ గారు యాక్ట్ చేయడానికి కారణం కూడా శ్రీకాంత్ అడ్డాలా గారే. ఎస్, వార్డెన్ గారుగా కనిపించారు ఆ సినిమాలో. సో ఇప్పుడే కవిత గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. సో అందరం కవితక్క అని చాలా ప్రేమగా పిలుచుకుంటూ ఉంటాము. వారికి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. హార్టీ వెల్కమ్ టు యూ కవిత గారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ నిజామాబాద్ శ్రీమతి కవిత గారికి గట్టిగా చప్పళ్ళతో స్వాగతం పలుకుదాం. అండ్ చాలా థ్యాంక్స్ మ్యామ్, ఎందుకంటే ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినందుకు. సో ఎస్, డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. షార్ట్గా అందరికీ నమస్కారం. చిన్ని కృష్ణ అండ్ టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా షార్ట్ అండ్ స్వీట్. డెఫినెట్గా మీ నుంచి వచ్చే చిత్రాల గురించి కూడా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు శ్రీ సక నరేష్ గారు, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఆయన్ని స్టేజ్ మీదకి పిలవడం జరుగుతుంది. శ్రీ సాక నరేష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నరేష్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. మీ బెస్ట్ విషెస్ ఈ టీంకి అందించవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీ సాక నరేష్ గారు. ఓకే, సో ఎస్, KLM Fashion Mall Happy Mobiles presents Akshara pre-release event powered by ELV Projects. So our broadband partners Excel Media, Music on Mango Music, today's event by J Media Factory. మరి ఇవాళ ఎంతో మంది అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా అక్షర ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. సో శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా మన నరేష్ గారికి అండ్ అలాగే డైరెక్టర్ చిన్ని కృష్ణ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అక్షర అన్న చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ చిన్ని కృష్ణ గారిని కూడా వేదికగా స్వాగతం పలుకుతున్నాము. నరేష్ గారు విల్ స్పీక్ నౌ. నిజంగా చిన్ని కృష్ణ గారు ఇండస్ట్రీకి రావడం
యా సార్. కొంచెం స్టేజ్ ఎదురుగా హడావిడి ఎక్కువ ఉందండి, కొంచెం దయచేసి మాట్లాడండి సార్. సార్ మీ స్కూల్ డేస్ కాలేజ్ డేస్ మెమరీస్ కూడా చెప్పి స్టార్ట్ చేయండి సార్. స్కూల్ డేస్ అనుభవాలు ప్రతి ఒక్కరికి జీవితకాలం గుర్తుంటాయి. మరి ఇప్పుడు మనం ఈ సినిమా రిలీజ్ ద్వారా ఈ సినిమా కంటెంట్ నాకు చిన్నకృష్ణ డైరెక్టర్ గారు ఎంత కావాల్సిన వ్యక్తి, తమ్ముడు. మరి ఆయన ఈ సినిమా అందరికీ సందేశాత్మకంగా తీశారు. ఇందాక ఎడిటర్ గారు క్లుప్తంగా చెప్పినట్టుగా ఈ సినిమా చదువులు అనేవి ఎలాగ ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దాన్ని క్లియర్గా చెప్తారు. అదే సినిమా చూపెట్టారు డైరెక్టర్ గారు అని నేను అనుకుంటున్నాను. దీనికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్, చేసిన అతిథులందరికీ, మరి సినిమా తీసిన క్రూ అందరికీ నా యొక్క ఆల్ ది బెస్ట్. ఇది చక్కగా ఆడాలని కోరుకుంటూ నేను ఇది ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు మా చిన్ని కృష్ణ గారికి ఇచ్చిన సపోర్ట్ మరవలేను సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ రైట్, అంటే మా డైరెక్టర్ గారు ఇండస్ట్రీకి రావడం, ఇక్కడ ఒక డైరెక్టర్ అవ్వడం, ఇవన్నీ సాక నరేష్ గారి అంటే చెప్పడం ద్వారా జరిగినాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఎస్, రాజకీయ రంగంలో నిజంగా ఆవిడ ఒక సంచలనమే. ఆవిడ కట్టు, బొట్టు, మాట, మంతి అన్నీ అందమే అన్నమాట. ఎస్, కవిత గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. నిజంగానే విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినందుకు. మీ సపోర్ట్ ఇలానే మంచి చిత్రాలకి మరింత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంత చెప్పినా తక్కువనే, అంటే మనస్ఫూర్తిగా అక్క అని పిలుచుకుంటాం. హార్టీ వెల్కమ్ టు యూ అక్క. ఇలానే ఎన్నెన్నో మంచి మంచి పనులు ఇంకా ఫ్యూచర్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే అప్పటి నుంచి పాపం రచ్చ వెయిటింగ్ కదా. మైక్ రచ్చకి సినిమాకి ఎలాంటి సంబంధం లేదండి, కానీ బెస్ట్ విషెస్. అది నిజం అనుకుంటారు. నిజమే కదా అది. వినరా ప్లీజ్, నేను చెప్పేది విను. ఓకే రచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సినిమా కార్యక్రమానికి చాలా పనులు వదిలేసి నేను ఉన్నాను మీకు అని అండగా నిలవడానికి విచ్చేసిన మా కవితక్కకు సినిమా ఇండస్ట్రీ తరఫున స్వాగత సుమాంజలి తెలియజేస్తూ, జాగృతి పరిచేందుకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నేనున్నా తెలంగాణ బిడ్డగా అని చెప్పి ప్రపంచం మొత్తం తన మార్క్ వేసుకున్న మా కవితక్కకు మీ అందరి తరఫున చేస్తున్న సలాం. అలాగే సినిమా ఇండస్ట్రీలో మా మెగా బ్రదర్, మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య ఎప్పుడు తమ్ముడు అంటే మాకు పరదాలో సినిమాలో చూసేటప్పుడు లోకం నా లోకం ఇక మీరేను అంటే అవునన్నా మేమే అన్నా అని ఫీల్ అయ్యే అభిమానులను సంపాదించుకొని మా మెగాస్టార్ అభిమానులుగా ఇక్కడికి విచ్చేసిన నా తమ్ముళ్లకు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి, కరోనాకు బిఫోర్ అంటే లాక్డౌన్ బిఫోర్ అన్ని రంగాలు కూరగాయల అమ్మాయి దగ్గర నుంచి మొదలు పెడితే వ్యాపారులు అందరూ కూడా వ్యాపారాలు సాగుతున్నాయి. ఇండస్ట్రీ ఎలా రా అని అనుకునేటప్పుడు నా బొమ్మ రిలీజ్ చేస్తా ధైర్యంగా, నేను చూస్తా నా బొమ్మను మీ అందరికి అందించి అని మనందరికీ మెగా ఫ్యామిలీలోకి వెళ్ళి ఒక ముద్దుల అన్నయ్య సాయిధరం తేజన్నయ్య ఉన్న సోలో బతికే సోబెటర్. ఇప్పుడు సోలో బ్రతికైనా తర్వాత జంటగా అవుతావు. నేనున్నాను నారాయణమూర్తి అన్నను ఒక కథగా మార్చుకొని ఒక కథనంగా చేర్చి మనందరికి ఒక హిట్ రూపంలో ఇచ్చినటువంటి సాయిధరం తేజన్నకు, ఇక్కడికి నువ్వు అన్నావు నాకు సంబంధం లేదని. ఇక్కడ నాది చాలా పెద్ద లిస్టు. మీరిద్దరు కూడా నా గుండెనే కదరా, నా గుండెలో ఉన్నది నువ్వే కదరా. ఓకే, గమనించిన విషయం ఏంటంటే నీ స్పీచ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అలానే కానీ నేను రావడానికి అంటే కవితక్క దగ్గర నుంచి ఈ రచ్చరవి వరకు రావడానికి ఒకటే ఒక కాజ్, ఒక అద్భుతమైన పాయింట్, చదువు. ఆ చదువుకునేటప్పుడు అర్థం కాని దాని సిచ్యువేషన్ అంటే దాన్నే కమర్షియల్ పాయింట్ కాకుండా ఒక కమర్షియల్ కథకు జోడించి ఒక అద్భుతమైన కథతో ముందుకు వస్తున్నాడు చిన్ని కృష్ణ అన్న. ఆయన కూడా ఒక మంచి నటుడుగా మార్క్ వేసుకొని డైరెక్టర్గా వచ్చాడు. ఇక్కడికి రావడానికి ప్రొడ్యూసర్స్ హరితేజ్ అన్న, తేజ్ అన్న, అలాగే సురేష్ గారు, గౌరీ గారు. మనకి ఎందుకంటే గద్దలకొండ గణేష్లో తుపాయికి రాజుకు ఒక మంచి గెటప్ ఇచ్చిన గౌరీ గారు నా వెల్ విషర్స్. నేను ఎప్పుడు మీ అందరికి ఇండస్ట్రీలో నేను ఏదైనా డౌట్ వస్తే ఎప్పుడు క్లారిఫికేషన్ తీసుకునేది నాకు చాలా దూరంలో ఉండి దగ్గరగా ఉండే మధునందన్ అన్నయ్య, సత్య అన్న. ఇక మా శకలక శంకర్ గారి గురించి చెప్పనకు అవసరం లేదు. లవ్ యూ బిడ్డ, ఏలుతున్నావు నీ రాజ్యాన్ని ఏలు. వీళ్ళందరి తరఫున చేస్తున్న ఈ సినిమాలో నేను ఎందుకు లేనురా, నేనున్నా. మనందరం కలిసి ఒక మంచి పాయింట్ను హిట్ చేద్దామని మీరందరూ సోలో బతికే సో బెటర్ నుంచి అన్నయ్య దగ్గర నుంచి ఉప్పెన వరకు తమ్ముడు దాకా అన్ని హిట్ చేసిన మా ప్రేక్షక దేవుళ్ళు అక్షరం కూడా హిట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదు, మళ్ళీ సక్సెస్ మీట్లో మాట్లాడడానికి నేను వస్తాను. నేను మీరు అక్షరవి ఎప్పటికీ మీ గుండెలో
లవ్ యూ. థ్యాంక్ యూ రచ్చ. Thank you so యాక్చువల్లీ much, నేను రచ్చ. రచ్చ ఎప్పుడు అంటే ఎక్కువసేపు మాట్లాడతారు ఇలా అని కొంచెం జోక్ చేస్తూ ఉంటా, కానీ స్పీచ్ ఇచ్చినప్పుడు తెలుసా తెలియకుండానే కొన్ని మంచి లైన్స్ వాడేస్తుంటారు. నాకు ఎందుకో రాసుకోవాలి ఎప్పుడైనా. నాకు అప్పుడప్పుడు భయం అయిపోతుంది తొందరలో పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతాడేమో అని. ఎందుకంటే ఆ, అది కూడా సినిమాలో ఉంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉంటాడు, సినిమా లేకపోయినా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉంటాడు, స్టేజ్ మీద ఎక్కాలి మాట్లాడాలి అని. ఆల్ ది బెస్ట్ భయ్యా, నువ్వు ఏం చేసినా. అంటే గట్టి నమ్మకం వేస్తుంది 2021లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా మీ ద్వారా వస్తుంది అని గట్టిగా నమ్మకం వేస్తుంది. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎస్, అంటే ఆల్రెడీ ఆయన బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చేసారు లాక్డౌన్ తర్వాత. ఇంకా Yes. ఇంకా ఇంకా అంతకు బిగ్గెస్ట్ మించి. సక్సెస్ అంతకు మించి. అండ్ ఆ ఇంటి నుంచి వచ్చిన ఇంకొక అబ్బాయి కూడా బ్లాక్ బస్టర్, అందుకని ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓపెన్ భయ్యా. Yes. వండర్ఫుల్ మూవీ. అయితే ఇప్పుడు ఒక సూపర్ రైటర్, అమేజింగ్ డైరెక్టర్, అంతకన్నా మించి ఒక అద్భుతమైన నటుడు, అంతకు మించి ఒక మంచి మనిషి. ఎప్పుడు పలకరించినా కొన్ని మంచి మెసేజ్ రూపంలో మాటలు ఉంటాయి, ఎదగాలని మాటలు ఉంటాయి, ఫుల్ పాజిటివిటీతో నిండున్న మనిషి. ఇప్పుడు కదా, stage మీదకి అమృతం రాబోతున్నాడు. లాగా లిటరల్లీ అమృతం లాంటి మాటలు ఉంటూ ఉంటాయి. సో ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఆయన కూడా అమృతం తాగారేమో అనిపిస్తుంది, అమృతం చేయడం కాదు. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఆయన చాలా సిగ్గుపడుతున్నారు అక్కడ. హర్షవర్ధన్ గారిని విద్రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఫిలిం ప్రొడ్యూసర్ సురేష్ వర్మ గారిని, అలాగే కో ప్రొడ్యూసర్ సుమంత్ గారిని ప్లాంట్ తో ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాం. హర్షవర్ధన్ గారిని. హార్టీ వెల్కమ్ హర్షవర్ధన్ గారు. సార్, హార్టీ వెల్కమ్ హర్షవర్ధన్ గారు. అండ్ ఇప్పుడు సార్ ఫుల్ కంటెంట్ అనుకున్నప్పుడు మిమ్మల్ని ఆలోచించుకొని, అంటే స్కూల్ లైఫ్లో మీరు చేసిన అల్లర్లు ఖచ్చితంగా చేసే ఉంటారు. సో అక్షర ఎడ్యుకేషన్కి మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. సో ఆ స్వీట్ మెమరీస్ని గుర్తు చేసుకున్న తర్వాత మీ బెస్ట్ విషెస్ టీమ్కి. సార్. థ్యాంక్ యూ బోత్ ఫర్ కండక్టింగ్ సచ్ అ లవ్లీ ఈవెంట్. థ్యాంక్ యూ. అండ్ అందరికీ నమస్కారం అండి. పేరు పేరున వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అక్షర టీం తరపు నుంచి. కవిత మ్యామ్ వచ్చారు, ఇంతకన్నా పెద్ద సపోర్ట్ మాకుండదు. ఎందుకంటే ఈ సినిమా అన్నది ఆలోచన కాదు, చిన్ని కృష్ణ గారి ఆవేశం, ప్రొడ్యూసర్ల సంకల్పం. దానికి మీలాంటి సపోర్ట్ ఎంత పెద్ద విషయం, ఎంత సహాయం చేకూరుస్తుంది అన్నది నా మనసు తెలుసండి. అందుకే మా అక్షర టీం అందరి తరపు నుంచి మీకు మీ ఆరోగ్యానికి, మీ భవిష్యత్తుకి చక్కని బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నామమ్మా. చాలా అభివృద్ధి చెందాలి, మీరు చాలా బాగుండాలి, మీ వల్ల అందరూ బాగుంటారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ దెన్ ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ఒక ఆస్పెక్ట్ స్ఫూర్తి ఏంటంటే అండి, మామూలుగా పేరెంట్స్ పిల్లలు ఎలా చదువుకోవాలి, టీచర్స్ దగ్గర నుంచి సొసైటీలో అందరికీ క్లారిటీ ఉంది, ఏం చదువుకోలో చెప్తారు, ఎలా చదువుకోలో చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. అక్షరాకి సంబంధించి ఒకే ఒక్క ముక్క చెప్తాను. ఈ సినిమాని ఒకే అక్షరంలో డిఫైన్ చేయాలంటే మా చైతన్ ప్రసాద్ అన్నయ్య చెప్పినట్టు అసురులు అదరటం అంటే రాక్షసులు. మనం ఏమనుకుంటామంటే ట్రైలర్ చూసి చాలామంది నన్ను అడుగుతున్నారండి, ఇది కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఉండబోతుంది ఈ సినిమా, ఒత్తిళ్ళకి స్టూడెంట్స్ పడే ఒత్తిళ్ళ గురించి చెప్పబోతుందని. చాలా ముఖ్యమైన విషయం చెప్పాలంటే, స్టూడెంట్స్ అసలు ఒత్తిడి పొందుతున్నది కుటుంబం నుంచి అండి, ఫ్యామిలీ నుంచి, పేరెంట్స్ నుంచి. ఇది మోస్ట్ అన్ఫార్చునేట్. సో మనకున్న సమస్యలన్నింటినీ మాధ్యమాలన్నీ ముందుకు తీసుకొస్తాయి, వాటి పరిష్కారాలని నాయకులు, ప్రభుత్వాలు తీసుకొస్తాయి. వాళ్ళ మీద కంప్లీట్గా ఆధారపడకుండా కుటుంబ సభ్యులు కూడా పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి స్ఫూర్తిని ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఆదర్శంగా చదువుని కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకునేలాగా ఎలాగా ప్రేరణ పొందేలా చేయాలని చెప్పడమే ఈ సినిమా తాలూకు ముఖ్య ఉద్దేశం. అందుకే నాకు చాలా వ్యక్తిగతంగా ఈ సినిమా అంటే చాలా ఇష్టం. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్, నెక్స్ట్ డైరెక్టర్ గారికి నేను థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది నా యాక్టింగ్ కెరియర్లోనే ఒక మైల్ స్టోన్. ఈ క్యారెక్టరు చాలా చిన్న రోల్ కానీ చాలా ఇంపాక్ట్ ఉండే రోలు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఇట్. అండ్ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో, స్టూడెంట్స్కి గెలవడమే ఇంపార్టెంట్ కాదు, ఎడ్యుకేట్ అవ్వడం అంటే జ్ఞానం సంపాదించుకోవడం కానీ ర్యాంకులు కాదని చెప్పగలిగే చాలా చక్కని సందేశం ఉంది. ఓటమి అన్నది మామూలు, గెలుపు అన్నది అవసరమే, కానీ అదే అంత కాదు. జీవితం అన్నది చాలా విలువైంది. అలాగే
చిన్న స్థాయి నుంచి, చిన్న స్థాయి అంటే ఎంతో పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఒడిదుడుకులు అనుభవిస్తూ నా కళ్ళారా చూసిన ఒక చిన్న స్టారు ఈరోజు సుప్రీం హీరో అయ్యాడు. తను ట్రాన్స్ఫర్మ్ అయిన తీరు కళ్ళారా చూసినోడిని ప్రతి మీటింగ్లోనే నేను చూసే ప్రతిసారి సర్ప్రైజ్ అయిపోతూ వచ్చాను. చాలా ఉంది, ఇంకా లాంగ్ వే టు గో. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ డిఫరెన్స్ వాట్ యూ గోయింగ్ టు మేక్ బై జస్ట్ కమింగ్ లైక్ దిస్, పీపుల్ విల్ నో. ఇప్పుడు ఈ సినిమాకి మీ రాకతో చాలా అటెన్షన్ వచ్చింది. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నా ఎక్స్పీరియన్స్ అడిగాడు చెప్పేసి, స్కూల్లో నాకు ఆబ్వియస్గా ఎనీ ఫిల్మ్ పర్సనాలిటీ ఇలాగా కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో బ్యాడ్ అంటే ఐ వాజ్ నాట్ ఎ గుడ్ స్టూడెంట్. కానీ స్కూల్ నాకు ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం నా స్కూలే. ఎందుకంటే హోంవర్క్ చేసేవాడిని కాదు, కానీ ఆ ఎక్స్ప్రెషన్ తెలియకుండా చేయాలి. స్కూల్ ఎగ్గొట్టాలంటే కడుపు నొప్పి కాలు నొప్పి అని చెప్పాలి. అది మామూలుగా చెప్తాను అమ్మరు, కాబట్టి నటించడం అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. చాలా చేసి న్యాచురల్ యాక్టింగ్ వచ్చేసి ఇవాళ నాకు యాక్టింగ్ అన్నది మా స్కూల్లో నేర్చుకున్నది యాక్టింగ్ స్కూల్ కాదు. బట్ ఏదైనా మనం చదువు అన్నది ఏదైనా ఒక పని చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పనితో పాటు మనం అనుభవం సంపాదించుకోవాలన్నది చాలా ముఖ్యమైన ఉద్దేశం. ఆ విధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరున థ్యాంక్స్ అండి. పేర్లు చెప్పడానికి కుదరదు. నా తోటి నటీమణులకు, ముఖ్యంగా సాంకేతిక నిపుణులకు, చిన్ని కృష్ణ గారికి, మా ప్రొడ్యూసర్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాను. అలాగే ఇంత గొప్ప ప్రవాహానికి తొలి చినుకుని యాడ్ చేసిన మహానుభావుడు మా గురువు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇక్కడ లేకపోయినా కూడా, ఇక్కడికి రాకపోయినా కూడా ఆయనకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మాట్లాడినా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చాలా మంచి మాటలు చెప్తారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ అలాగే అక్షర సినిమా February 26th రిలీజ్ అవుతుంది. అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నారు ప్రొడ్యూసర్స్. అండ్ నైజాం దిల్రాజ్ గారు అలాంగ్ విత్ శిరీష్ గారు రిలీజ్ చేస్తున్నారు. వైజాగ్లో సతీష్ గారు, ఈస్ట్లో సుందరం గారు, వెస్ట్లో ప్రవీణ్ గారు, కృష్ణా డిస్ట్రిక్ట్లో గిరి గారు, అండ్ గుంటూరు వి సినిమాస్ భాస్కర్ గారు. వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్. అండ్ ఇంకా బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. కానీ ఇదే సినిమాలో అద్భుతంగా నటించిన మా వన్ ఆఫ్ ఆ ఫేవరెట్ కమెడియన్ శకలక శంకర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒకసారి శంకర్ గారు. ఓకే, సో శకలక శంకర్ గారితో పాటు మధునందన్ గారిని కూడా వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ చిత్ర అక్షర టీం వారందరినీ కూడా వేదికగా స్వాగతిస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ గారిని, అలాగే ఎడిటర్ సత్య గారిని, డిఓపి నరేందర్ గారు, నగేష్ గారిని, సో అందరినీ కూడా టీం అందరినీ వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఇవాళ ఇక్కడికి విచ్చేసిన సుధీర్ వర్మ గారిని, చైతన్య కృష్ణ గారిని, వారిని కూడా వేదికగా స్వాగతిస్తున్నాము. అండ్ లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ గారిని కూడా వేదికగా స్వాగతిస్తున్నాము. సో డైరెక్టర్ చిన్ని కృష్ణ గారిని, అలాగే ప్రొడ్యూసర్స్ సురేష్ వర్మ గారిని, అహితేజ గారిని, బెల్లంకొండ అహితేజ గారిని, కో ప్రొడ్యూసర్స్ సుమంత్ గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎస్ మాణిక్ రెడ్డి గారిని కూడా వేదికగా స్వాగతం పలుకుతున్నాము. కావేరి గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. గంగాధర్ గారిని, చందు గారిని వేదికగా ఇన్వైట్ చేస్తున్నాము. కాస్ట్యూమ్ డిజైనర్, ఈ ఫిల్మ్కి కాస్ట్యూమ్స్ అందించిన గౌరీ గారిని కూడా వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అప్పాజీ గారిని వేదికగా స్వాగతిస్తున్నాము. హర్షవర్ధన్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. రచ్చా రవి గారిని వేదికగా స్వాగతిస్తున్నాము. శివశంకర్ మాస్టర్ గారిని వేదికగా సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము. ద గ్రేట్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ని వేదికగా స్వాగతిస్తున్నాము. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ శ్రీ శివశంకర్ మాస్టర్. మాణిక్ రెడ్డి గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో అలాగే అక్షర ఎన్నో మంచి చిత్రాలని తను మనందరికీ ఇచ్చారండి. అంతే అద్భుతమైన అభినయాన్ని పండించి ఎన్నో సక్సెస్ని తన లిస్టులో వేసుకున్నారు. ఏ సినిమా వచ్చినా తన వైపే చూపుకు లాక్కుంటూ ఉంటారు. తనే మన అమేజింగ్ యాక్టర్స్ అక్షర పాత్రని పోషించిన మన అక్షర నందితా శ్వేతాని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ వెరీ టాలెంటెడ్ నందితా శ్వేత ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఓకే, సో ఈ బిజీ షెడ్యూల్లో మనందరికీ ఎంతగానో ఇష్టమైన కవిత గారు రావడం, ఈ ఈవెంట్ని గ్రేస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే ముందుగా మాట్లాడాల్సిందిగా కవిత గారిని కోరుకుంటున్నాం.
జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు అక్షర సినిమా రిలీజ్ అయ్యే ముందు జరిగేటటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రావడం సంతోషం. ముఖ్యంగా గీతా అండ్ రవి, బోత్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్ ఎంటర్టైనింగ్ అస్. అండ్ ఈ వేదిక మీదకి రావడానికి వేదిక మీద సాయి ధరమ్ తేజ్ గారు ఉన్నారు, అట్లానే నందిత, అదేవిధంగా చిన్ని కృష్ణ గారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్స్ టీము ముగ్గురు ఉన్నారు, క్షమించాలి పేర్లు మర్చిపోయాను. అదర్వైజ్ వేదిక మీద ఉన్నటువంటి మొత్తం క్రూ అండ్ కాస్ట్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా అక్షర టీం వచ్చి నాకు ఒకటే మాట చెప్పారు, చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. దానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ చదువులో ఉండేటటువంటి ఒత్తిడి ప్రధాన కారణంగా ఎన్నో సర్వేలు చెప్తా ఉన్నాయి. ఆ ఒత్తిడిని దూరం చేసే విధంగా మనందరం ఒక సమాజంగా, అది పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, స్కూల్ యాజమాన్యాలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరం మన వంతుగా చేయాల్సినటువంటి పని ఉంది. ఆ బాధ్యతను కొంత మేము అక్షర టీము మీద వేసుకొని ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీస్తున్నాము, మీరు తప్పకుండా రావాలని చెప్పి కోరినారు. ఆ బాధ్యతలో నేను కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రధానంగా ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ డేటా. అక్షర టీం వచ్చిన తర్వాత దాదాపుగా రోజుకు 4-5 పిల్లలు మన భారతదేశ వ్యాప్తంగా కూడా సూసైడ్ చేసుకుంటున్నారని తెలిసిన తర్వాత మరింత బాధ్యత మనందరి మీద పెరిగినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. అనేక కార్యక్రమాలు ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి, కొంచెం సిలబస్ తగ్గించడానికి, ప్రెషర్ తగ్గించడానికి, బట్టే సిలబస్ తీసేసి కొంచెం ఆర్ట్ని కానీ డ్యాన్స్ని కానీ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. కానీ సినిమా ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మీడియం. మీరు చెప్పేటటువంటి మెసేజ్ ప్రజలకు, ముఖ్యంగా పేరెంట్స్కి గుండెలకు హత్తుకునేలాగా ఉంటుంది. కాబట్టి మీరు చేసేటటువంటి ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఐ రియలీ హోప్ ఈ మెసేజ్ చక్కగా వెళ్తుందని చెప్పి పేరెంట్స్కైనా, స్కూల్ యాజమాన్యాలకైనా, నాయకులకైనా ఈ మూవీతో ఇంకొంత ఇన్స్పిరేషన్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, తారే జమీన్ పర్ అని ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ వచ్చిన తర్వాత చాలామంది కిడ్స్ స్కూల్లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే పేరెంట్స్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ దెమ్సెల్స్, ఏదన్నా ప్రాబ్లం ఉందా చూపించిన తర్వాత అని ఒక అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితి మన దేశంలో వచ్చింది. అటువంటి పరిస్థితి మన 2 తెలుగు రాష్ట్రాలలో అక్షర చూసిన తర్వాత రావాలని చెప్పి, పిల్లల మీద ఉండేటటువంటి ప్రెషర్ కొద్దిగా తగ్గాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, నందిత కేమ్ హోమ్ ది అదర్ డే అండ్ షీ సీమ్స్ టు బి అ వెరీ ప్రామిసింగ్ గర్ల్. ఐ హోప్ షీల్ హ్యావ్ ఎ లాంగ్ కెరీర్ అండ్ ఆల్ ఆఫ్ ద మూవీ డస్ ఆల్సో వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి నందిత అండ్ సాయి తేజ్, కవిత గారు కొంచెం ఫ్రెండ్, ఒక్క ఫోటో కోసం ప్లీజ్. థ్యాంక్ యూ కవిత గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ సినిమా వారిని, టీంని, సినిమాని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినందుకు, ఇలానే మంచి సినిమాల వెనుక మీరు ఖచ్చితంగా వారిని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ రాజకీయ రంగంలో ఇలానే మీరు దూసుకువెళ్తూ ఉండాలని, ఎంతో ఎంతో సక్సెస్ని మీరు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో ఎస్, మరి ఇప్పుడు ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ ఆయనే కదండి, దర్శకులు. సో చిన్ని కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆయన యాక్టర్, యాంకర్ కూడా. మొన్న మా పేమెంట్ ఏంటండి, ఒక ప్రోగ్రామ్ పిలవకుండా చేస్తారు, మీరే హోస్టింగ్ కూడా. సో డైరెక్టర్ చిన్ని కృష్ణ గారు మాట్లాడతారు నా. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాని గత 4 రోజుల నుంచి ప్రజల్లోకి తీసుకెళ్తున్న నా మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటూ, మేము మేడం గారికి ట్రైలర్ చూపిద్దామని ఇంటికి వెళ్ళాం. ఆవిడ చూసిన వెంటనే బాగుంది, ఎడ్యుకేషన్ మీద సినిమా అని అంటారేమో అనుకున్నాం. కానీ ఆ ట్రైలర్ చూసిన వెంటనే డైరెక్టర్ ఎవరో అని అడిగారు ఫస్ట్ ఆవిడ. థ్యాంక్ యూ మేడం. అంటే ఆ క్షణం నాకు ఏదోలా అనిపించింది. ఈ సినిమా తీసిన దర్శకుడు ఎవరంటే నన్ను చూపించారు. అందుకనేమో మేడం మీరు
కేసీఆర్ గారు కూతురయ్యారు. ఎందుకన్నానంటే ఈ మాట ఎవరిని గుర్తించాలనేది ఆయనకి తెలుసు. మీరు కూడా నన్ను గుర్తించి అభినందించినందుకు, ఇవాళ వచ్చినందుకు చాలా సంతోషం మేడం. ఈ సినిమాలో అందరం కూడా ప్రతి సినిమా కష్టపడి పనిచేసాం, ఇష్టపడి పనిచేసాం అంటాం. కానీ ఏంటంటే ఈ సినిమా పనిచేసిన అందరం కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ మీద కదా ఒక పాయింట్ ఉంది చెప్దామని చెప్పేసి ఇందులో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ముఖ్యంగా ఈ సినిమాకి నన్ను నమ్మి మా ప్రొడ్యూసర్ తేజ, నా తమ్ముడు సురేష్ గారి రెడ్డి గారు, సుమంత్, మీ అందరికి కూడా ధన్యవాదాలు. చందన్న, గంగాధర్ అన్న మీకు కూడా. ఎందుకంటే మీ మనసులో ఒకటి ఉంది, ఆపరా బాబు ఆయన ఉన్నాడు కదా మాట్లాడతాడు కదా అని చెప్పేసి. సుప్రీం హీరో ఆయనకి నాకు గత 7 ఏళ్ళ నుంచి పరిచయం. అన్నయ్య ప్రేమ చూడలేదేమో, ఎందుకంటే ఆయన ఎప్పుడు కలలేదు, చూడలేదు చిరంజీవి గారి ప్రేమ. కానీ నేనైతే ఒక 4 నెలలు ఆయన ప్రేమను చూశాను. నేను ఆయనతో ట్రావెల్ అయ్యాను ఒక విషయంలో. అప్పటి నుంచి ఎంత పెద్ద స్థాయి హీరో అయినా ఎక్కడున్నా నన్ను పిలిచి బాగున్నావా చిన్ని అని మాట్లాడతాడు ఆయన. థ్యాంక్ యూ సార్, ఇవాళ మీరు వచ్చినందుకు ఈ ఫంక్షన్కి. నాకండి విజిల్స్ అన్నీ నాకేనా? ఓకే. అంటే చాలామంది ఇంక నా ముగిస్తాను, చాలామంది అడిగారు నువ్వు కామెడీ సినిమాలు చేస్తావు కదా, ఇంత ఎలాంటి ట్రైలర్ వచ్చింది ఏంటి, ఎందుకు నువ్వు ఎక్కడ ఈ పాయింట్ని నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్నావు అంటే, జనరల్గా పేపర్సు, మీడియా ఎక్కువ వార్తలు ఫాలో అవుతుంటాను కాబట్టి అక్కడక్కడ జరిగిన ఇన్సిడెంట్లు తీసుకుంటూ ఒక మాటలు నాకు ఈ కథ రాయడానికి ప్రేరేపించాయి. ఆ మాటలు ఏంటో ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే ఈ సినిమా ఎలా జనాల్లోకి వెళ్తుంది, చిన్న సినిమా కదా, కంటెంట్, థియేటర్స్ ఇప్పుడే ఓపెన్ అయ్యాయి. జనాలు సోలో బతికే సో బెటర్తో ఆయన ఏమో రండి సోలోగా కాదు జంటగా రండి అన్నాడు. అందరూ వెళ్ళారు, చూశారు. అక్కడి నుంచి ఆ ప్రవాహం వెళ్తుంది. కానీ చిన్న సినిమా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దలు మాన్యశ్రీ కేసీఆర్ గారు ఇచ్చిన, ఇండస్ట్రీకి ఇచ్చిన వరాలు, కరోనా తర్వాత ట్యాక్స్ అన్నీ తీసేసి రండి సినిమాని నేను బ్రతికిస్తాను అని చెప్పి కరోనా కష్టకాలంలో కూడా ప్రతి ఇంటికి కూడా సినిమా కళాకారులకి నిత్యావసర వస్తువులు కూడా పంపించారు. అంటే కవిత ఉన్నారు కదా పొగడాలి కదా అనుకుంటున్నారేమో, కాదండి, ఇది నిజం. ఫస్ట్ భారతదేశంలోనే సినిమా బతకాలి, ఆయనకు కావాల్సిన వనరులు ఏంటి అని చిరంజీవి గారి ఆధ్వర్యంలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చిన కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కథ ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది అని చాలామంది అడుగుతున్నారు. మా తేజు గారికి తెలుసు, 4 నెలలు రోజు అతను నవ్వించడం నా పని, ఒక చోట కూర్చొని నవ్వించుకోండి. పాపం అప్పుడప్పుడు ఆయన బలవంతంగా నవ్వేవాడు, బాగోదు వీడు నవ్వకపోతే ఏమైనా ఫీల్ అవుతాడేమని. ఈ కథ పుట్టడానికి కారణం మీ అందరికీ నా మాటలతో చెప్పను, చూపిస్తాను. ఒక్కసారి ఈ స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి. విద్యా వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా. ఒకసారి ఖచ్చితంగా ఒకసారి ఆపండి, ఒకసారి అందరూ చూస్తారు. ప్లీజ్ ప్లే. విద్యా వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా. సైలెన్స్ ఖచ్చితంగా. ఈ కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు చనిపోతే నాకు అనిపిస్తాయి, అదే సార్ ఎందుకు చనిపోరు, ఒత్తిడి. ఎందుకంటే మా పక్కింటి అబ్బాయి బాగా వచ్చేసాడు, ఆ అమ్మాయి గెలిచేసింది, ఇబ్బంది అయిపోతుంది. నేనంటే ఎడ్యుకేషన్ జ్ఞానం ఇవ్వాలి, సంతోషంగా నేర్చుకో, అది నీకు ప్రకాశవంతంగా ఉండాలి తప్ప నేను కూర్చోబెట్టి బంధించేసేలా ఏంటి. అదేంటంటే దానికి మనుషులకి కేవలం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళు ఉద్యోగస్తులను తయారు చేస్తున్నాం, కానీ మనం జ్ఞానంగా అంటే జ్ఞానంతో ప్రకాశించే వ్యక్తులను చేయలేకపోతున్నాం. మనం కేవలం చదువు అని చెప్పి కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది, 4 గోడల మధ్య పెట్టి చావు కొడతారు. చెప్పుకోవడానికి డిగ్రీ, చెప్పుకోవడానికి ఇంటర్మీడియట్, చెప్పుకోవడానికి 10 తప్ప కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేని విద్య ఏమి ఇవ్వదు. ఈ కొన్ని మాటలు కూడా ఈ కథ రాసేటప్పుడు ఈ వీడియోలు చూసి కూడా ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ నేను రాశానండి. అంటే పవన్ కళ్యాణ్ గారితో చెప్పించాం ఈ సినిమా ప్రమోషన్ గురించి అనుకుంటారేమో, కాదండి. ఒక అడుగు ముందుకేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లాగైతే
రండి పోరాడండి, పోరాడితే మనం ఏదైనా సాధించవచ్చు అని కేసీఆర్ గారు కానీ అక్కడ సీఎం గారు జగన్ గారు కూడా ఎలాగైతే అందరూ ప్రోత్సహించారో నేను ఎవరిని కూడా అందరి గురించి చెప్తున్నాను. ఆయన మాటలు కూడా నాకు ఇన్స్పిరేషన్ అయ్యాయి. అందుకే ఫ్లాష్ బ్యాక్లో ఆయన చెప్పిన పదాలన్నీ నేను రాసి ఈ సినిమాను కూడా ముందుకు తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు కవిత గారు రావడంతో మా సినిమా కొన్ని కోట్ల మందికి వెళ్ళిపోయింది, ఆవిడ మాటలతో కానీ ఆవిడ రాకతో కానీ. ఇది నిజం. ఎట్లాగా ఈ సినిమాకి మానిషో నుంచి మేఘా అభిమానులు అందరూ కూడా, సుప్రీం హీరో సాయిధరం తేజ్ గారు అభిమానులు అందరూ కూడా వస్తారు. కానీ మధ్యతరగతి కుటుంబాలకి, తల్లిదండ్రులకి కూడా కవిత గారు చెప్పిన మాటలతో మీరందరూ కూడా ఈ సినిమాని ఆదరించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, మీరు వచ్చి సార్ మీతో. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి అందరూ మధ్యలోకి ప్లీజ్. సార్ మీరు ఆ వీడియో ప్లే చేసి అందరినీ సైలెంట్ అంటే ఎలా సార్, వాళ్ళు ఉండలేరు. అందరి ముందు ఎందుకు చెప్తానంటే, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గవర్నమెంట్ స్కూల్స్ని ఒత్తిడి లేని చదువును చదివించడానికి కొన్ని ప్రణాళికలు తీసుకొచ్చారు. వాళ్ళిద్దరికీ కూడా మా టీం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు వచ్చి మా సినిమాను ఆస్వాదించంటే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా, ఒక శక్తి మీరు. మా సినిమా కొన్ని వేల కోట్ల మందికి ఈరోజు మీరు రావడం తెలియదు మేడం. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా సక్సెస్ అయినంటనే మీకు మేమందరం కూడా రుణపడి ఉంటాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కవిత మ్యామ్, ఒక చిన్న గిఫ్ట్. విబిజి రాజు గారు, కవిత గారు ఒక చిన్న గిఫ్ట్, విపిజి రాజు గారు మీ ఒక చిన్న గిఫ్ట్ మీకు అందించాలనుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ విలువైన సమయాన్ని, ఐ నో ఎంత బిజీ స్కెడ్యూలో, సో ఆ బిజీ స్కెడ్యూల్ నుంచి టైం తీసి అక్షర ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం టీం అందరి తరపు నుంచి. సో థ్యాంక్ యూ. సో మనం నెక్స్ట్, ఓకే, అహితేజ్ గారి దగ్గర మైక్ ఉంది కాబట్టి, అండ్ ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్, సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ అన్న బ్యానర్లో మనందరికీ సినిమా అందిస్తున్న ప్రొడ్యూసర్ అహితేజ్ గారు విల్ స్పీక్ నౌ. కంటిన్యూ సార్. అందరికీ నమస్కారం అండి. నాకు చాలా కొత్తగా ఉంది ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీద మాట్లాడటం. ఎప్పుడు సేమ్ మా కుర్రోళ్ళు ఉన్నట్టు అక్కడే ఉండేవాడిని. మా సార్ కొంచెం హీరో ముందుకు రండి. యా, నాకు ఎప్పుడు ప్రీ రిలీజ్ అంటే స్టేజ్ దగ్గర ఉంటాం, మా హీరోని చూసి ఆనందపడటం అలా ఉండేది. ఈరోజు మా మా తేజన్ ముందు మాట్లాడటం చాలా కొత్తగా ఉంది. నేను ప్రొడ్యూసర్గా, తను నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన గెస్ట్గా. అసలు ఈ అక్షర జర్నీ నాకు 2 years పట్టిందండి మాకు ఈ సినిమా స్టార్ట్ చేసి రిలీజ్ చేయడానికి. ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు చాలా పడ్డాను ఈ 2 yearsలో. ప్రాజెక్ట్ డిలే అయింది, ఏంటి ఏమైపోయాడు, జాబ్ మానేశాడు, సినిమాలోకి వచ్చాడు, అందరూ చాలా చాలా మాట్లాడినారు. కానీ నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ప్రొడ్యూసర్గా ఇలా మీ ముందు నిలబడటానికి నాకు బ్యాక్ బోన్ మా వైఫ్ గౌరీ అండి. నువ్వు లేకపోతే నేను ఈరోజు స్టేజ్ మీద లేను. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ నాకు ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయడం, రిలీజ్ చేయడం చాలా స్ట్రెస్గా అయిపోయిందండి. మాకు రిలీజ్ డేట్ లేకపోవడం అంతా ఫాస్ట్గా జరిగిపోయింది. చాలా షార్ట్ నోటీస్ ఉంది మాకు ప్రీ రిలీజ్ చేయడానికి. అండ్ ఎవరిని పిలవాలో తెలీదు. నాకు ఇండస్ట్రీలో తెలిసిన హీరోల్లో నాకు అంటే నాకు బాగా క్లోజ్ అనిపించే, బాగా క్లోజ్గా ఫీల్ అయ్యే ఏకైక హీరో అండి మా తేజ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ ఒక్క 2 days నోటీస్లో నీ షూటింగ్స్ అన్ని స్కెడ్యూల్స్ మార్చుకుని మా కోసం వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తేజన్ గురించి నాకు 2 విషయాలు చెప్పాలండి. నేను తేజన్న చాలాసార్లు క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం. నాకు ఎప్పుడు తనతో ఫోటో దిగాలని ఎందుకు అనిపించేది కాదు. ఎందుకంటే తను ఒక హీరోలో ఎప్పుడు బిహేవ్ చేసేవాడు కాదండి. తన ఫ్రెండ్ లాగా, బ్రదర్ లాగే ఉండేవాడు. మనకి ఇంట్లో బ్రదర్తో ఉన్నప్పుడు మనం ఆడితో ఫోటోలు దిగాలి అనిపించదు, ఎందుకంటే చాలా క్లోజ్గా అనిపిస్తాం, మన మనుషులు అనిపిస్తాం. తేజన్న తన ఫ్రెండ్స్ని, తన ఫ్యాన్స్ని ఎప్పుడు బ్రదర్స్లానే చూస్తాడు. నాకు తనలో నచ్చే బెస్ట్ క్వాలిటీ తన బిహేవియర్, గ్రౌండెడ్ నేచర్ అండి. చాలా రేర్గా ఉంటుంది హీరోస్లో. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే తన మంచితనం, టాలెంట్ అన్నీ కలిపే ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాడు మా తేజన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న వన్స్ అగైన్. అంటే ఈరోజు
నాకు అంటే నాకు అందరూ మాటలు అన్నారు తప్పితే నన్ను భుజం కాసి వాళ్ళు ఎవరు లేరండి. నేను ఫస్ట్ టైం ఈ ఆడియో ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరగటం అంటే నీ వల్లేనా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కవిత గారండి, మేము మా చందన్న వైజాగ్ నుంచి వచ్చే నాతో నువ్వు టెన్షన్ పడకరా మన సినిమాని జనాల్లోకి తీసుకెళ్దామని వైజాగ్కి వచ్చి కవిత గారికి ట్రైలర్ చూపిద్దాం అన్నాడు చందన్న. చూపిద్దాం అంటే ట్రైలర్ చూపించడానికి వెళ్తే కవిత గారు ట్రైలర్ బాగా ఇంప్రెస్ అయ్యి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తాను, మీ ఈవెంట్ నేను డిస్టర్బ్ చేయొద్దు, నేనైతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి పక్క వచ్చి మీ టీంని బ్లెస్ చేస్తాను అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. మీ ప్రెజెన్స్ కూడా మాకు చాలా చాలా హెల్ప్ అవుతుందండి. మేము ఇది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం. అండ్ చందన్న థ్యాంక్ యూ సో మచ్, నువ్వు ఎక్కడున్నా థ్యాంక్ యూ. అండ్ ఈ అక్షర చిన్నన్న ఈ చిన్న ఎప్పుడు కామెడీ సినిమాలు చేశాడండి ముందు. చిన్నలో స్ట్రాంగ్ ఏంటంటే ఎమోషన్ బాగా రాస్తాడు, అది ఎవరికి తెలియదు ఇండస్ట్రీలో. తను ఈ పాయింట్ చెప్పినప్పుడు బాగా ఎక్సైట్ అయ్యి చేద్దామన్నా మనం ఖచ్చితంగా చేద్దామని చెప్పి నేను మా సురేష్ గారు అనుకుని చేసాము. మా నమ్మకాన్ని ఆయన అస్సలు ఎప్పుడూ చేయలేదండి. చాలా చాలా బాగా కష్టపడ్డాడు, బాగా చేశాడు. మేమే ఈ కరోనా అవ్వటం ఇదంతా అవ్వటం కొంచెం రిలీజ్ డిలే అయింది, సారీ ఫర్ దట్ అన్న. నేను 2 years మేము లాక్ చేస్తాం. బట్ ఈ సినిమా తర్వాత నువ్వు అసలు ఖాళీ ఉండవు, బ్యాక్ టు బ్యాక్ సినిమాలే చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా యాక్టర్స్, నేను ఈ సినిమా మొత్తానికి యాక్టర్స్లో 2 రుణపడి ఉన్నానండి. ఒకరు మదన్న అండ్ శకలక్ శంకర్. అంటే నేను సినిమా షూటింగ్లో ప్రొడక్షన్ కష్టాలు ఫస్ట్ ప్రొడక్షన్ అందరికీ ఉంటాయి. కాకపోతే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా శకలక్ శంకర్ గురించి. ఆయనకి మేము ఒకసారి పేమెంట్ ఇవ్వాలి, డబ్బింగ్ చెప్పినప్పుడు ఆయనకి అయిపోయింది, ఆయన డబ్బింగ్ అయిపోయాక డబ్బులు ఇస్తే నాకు ఓ 20,000 సరిపోతే భయ్యా రెంట్కి, మిగిలిన మీకు ఏమైనా ఖర్చులు ఉంటాయేమో ఉంచుకోండి అన్నాడు. ఇది చాలా పెద్ద హార్ట్ మీది. అంటే ఎవరు అనరు, చాలామంది ఏంటంటే డబ్బులు ఇస్తే కానీ డబ్బింగ్ రావు అది ఇది అంటారు ఆర్టిస్టులు. కానీ అతనికి డబ్బులు ఇవ్వాల్సింది కూడా నాకు ఇంత ఖర్చులు సరిపోతే మిగిలింది మీకు ఏమైనా ప్రొడక్షన్ సైడ్ ఖర్చులు ఉంటాయేమో చూసుకోండి అని చెప్పి అంత పెద్ద మనసు మీది. థ్యాంక్ యూ సో మచ్, మీకు ఖచ్చితంగా నేను రుణపడి ఉన్నాను. అండ్ మదన్న అంటే నేను కొన్ని వేరియస్ రీజన్ వల్ల షూటింగ్ స్టాల్ అయినప్పుడు నేను మా వైఫ్ అందరం డల్ ఉన్నప్పుడు మాతో ట్రావెల్ చేసిన ఏకైక వ్యక్తి అండి, మా టీంని అందరినీ సపోర్ట్ చేసింది మదన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నీకు కూడా నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అండ్ నాతో ప్రొడక్షన్లో ట్రావెల్ అయిన సుమంత్కి, మా శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ నా పార్ట్నర్ సురేష్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ మా హీరోయిన్ నందిశేఖర్ శ్వేత గారు. అండ్ తన కెరియర్లో నేను చాలా మ్యాక్సిమం అన్ని సినిమాలు చూసాను ఆవిడవి. దిస్ ఈజ్ ద బెస్ట్ ఫిలిం అండి. అండ్ మీకు చాలా మంచి పేరు రావాలి. అండ్ మీ సపోర్ట్ నేను ఎప్పుడు మా టీం అందరూ మర్చిపోలేము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరినైనా మర్చిపోయింటే మా టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అహితేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యానర్లో మరిన్ని చిత్రాలు సక్సెస్ఫుల్గా మీ బ్యానర్కి చేరువవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మరొక ప్రొడ్యూసర్ సురేష్ వర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న మా అతిరథ మహారథులకి, అండ్ అలాగే ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా అండ్ మా వెల్ విషర్స్ ఫ్రెండ్స్ అందరికీ మా హార్టీ వెల్కమ్ అండి. ఈ జర్నీ, మా అక్షర అనే జర్నీ 2008లో సినిమా హాల్ అనే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా స్టార్ట్ చేసాం. సినిమా హాల్ అనే ఎంటర్టైన్మెంట్స్ అని ఒక బ్యానర్ పెట్టాం. తర్వాత రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత లేట్ అవ్వాల్సి వచ్చింది. మధ్యలో ఒక డేట్ అనుకున్నామండి, లాస్ట్ ఇయర్ April 24th. కట్ చేస్తే March 23rd సడన్గా లాక్డౌన్ పడింది. సో ఎలా అనుకున్న టైంలో సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ అని బ్యానర్ పెట్టాం. మన సినిమా థియేటర్లో పడట్లేదు, ఏం చేయాలని అందరం చాలా టెన్షన్ పడ్డామండి. కట్ చేస్తే మళ్ళీ మేము అంతే ఓపికగా అందరూ చాలా లోలో ఉన్నా సరే అందరూ ధైర్యం చెప్పుకుని ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోని చాలా వరకు ఓటీటీ అని చెప్పి అందరూ మమ్మల్ని అది ఇది చేసి కొంచెం శాటిలైట్ చేయండి అది ఇది అన్న. మేము ఖచ్చితంగా ఈ సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ పెట్టింది ఈ సినిమా ఎంటర్టైన్మెంట్తో అందరికీ
సినిమా థియేటర్లోనే చూపించాలని ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నా సైడు లెఫ్ట్ సైడు రైట్ సైడ్ అందరూ కూడా నిలబడి ఇవాళ మా అక్షర టీం అంతా ఈ వేదిక మీద నిలబడ్డామండి. అండ్ మా నందిత శ్వేత గురించి గారు చెప్పాలి. ఆవిడ ఫస్ట్ ఫిలిం ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఆవిడ ఐస్లో గ్రేస్ చూసి మేము ఒకరోజు కలికి షూటింగ్లో ఉన్నప్పుడు వెళ్ళి కలిసి కథ చెప్పించి అన్నీ ఓకే చేసిన తర్వాత ఈ సినిమా సైన్ చేసింది. ఆవిడ ముందు ఫిలిం ఎక్కడ పోతావు చిన్నవాడ కూడా చాలా ఇబ్బందుల్లో రిలీజ్ అయింది. అప్పుడే డిమానిటైజేషన్ జరిగింది. సో ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ మీ అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు ఈ అక్షర రిలీజ్ డేట్ వేసిన తర్వాత కూడా లాక్డౌన్ పడిందండి. ఇది కూడా చాలా ఇబ్బందుల్లోనే రిలీజ్ అవుతుంది. బట్ ఇది కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. మనస్ఫూర్తిగా మేమందరం మా టీం అంతా, అలాగే మా వెనకాల ఉండి మా చిన్ని గారు ఎప్పుడు మమ్మల్ని నవ్విస్తూ చెక్ కష్టాల్లో ఉన్నా సరే మా వెనకాల ఉండి మా డైరెక్టర్ గారు మమ్మల్ని వెనకాల ఉండి బ్లెస్ చేస్తూ మమ్మల్ని ఎప్పుడూ ముందు నడిపించిన మా డైరెక్టర్ చిన్ని కృష్ణ గారికి సార్ మీ సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేము మేము. అలాగే ఇంకా మిగిలిన మా నగేష్ బెన్నెల్ గారు, డిఓపి గారు, అలాగే సత్య గిదుటూరు గారు, సారీ సార్ మిమ్మల్ని ఎన్నోసార్లు ఎడిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి చాలాసార్లు అంటే 3-4 సినిమాలకు యాక్ట్ చేయొచ్చు మీరు ఇచ్చిన టైంలో. బట్ మీరు మాకు ఆ టైం ఇచ్చి సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇలా బ్లెస్ చేసి, అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ గారు నగేష్ తిమ్మిరి, ఆయన కోవిడ్ వల్ల చనిపోయారండి. సో ఆ టైంలో కూడా మేము లో అయినా కూడా ఆయనకి ఈ చిత్రం అంకితం చేస్తున్నాం. అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్ గౌరీ నాయుడు, ఈ మా అక్షర ఇంత గ్లామరస్గా కనిపించడానికి ఒక టీచర్కి సంబంధించిన ఒక టీచర్ అంటే ఎలా ఉండాలి ఒక లుక్ని ప్రజెంట్ చేసిన మా గౌరీ నాయుడు, ది బెస్ట్ లుక్ డిజైనర్. థ్యాంక్ యూ మేడం. అలాగే మా చైతన్య ప్రసాద్ గారు అండి, లిరిక్ రైటర్. ఈ అక్షర సినిమా అనుకున్నప్పుడు ఇలా అనుకుంటున్నాం సార్, నాకు చాలా మిత్రులైన అనుకున్నప్పుడు ఏంటి కాన్సెప్ట్ అనగానే మా డైరెక్టర్ గారు వెళ్ళి అంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అప్పుడు ఒక మంచి సాంగ్ ఇచ్చారండి. ఆ సాంగే మేము ఫస్ట్ రిలీజ్ చేసాం, అసురులదరా నిసలు చెదరా అని చెప్పి. ఆ ఒక్క సాంగ్ ఎంత బూస్టింగ్ ఇచ్చిందో మా సినిమా కంటెంట్ ఏంటనేది జనాలు అందరికీ తెలిసింది. అలాగే ఇందులో ఇంకొక 2 సాంగ్స్ రాసిన బాలాజీ గారికి, రెహమాన్ గారికి. అలాగే ఈ సినిమాకి మెయిన్ అసెట్ మ్యూజిక్ అండి. మా సురేష్ బొబ్బిలి, ఆయన ఎవ్వరికి ఫోన్లకి దొరకడు, స్టూడియోలో దొరకడు. ఆయన్ని పట్టుకోవాలంటే మొత్తం ఫిలిం నగరు, శ్రీనగర్ కాలనీ, కృష్ణా అన్నీ తిరగాలి. బట్ ఎట్టకేలకు మొత్తం మీద పట్టుకుని ఆయన్ని ఆర్ఆర్ చేయించుకున్నామండి. ఈ ఆర్ఆర్ ఎంత అద్భుతంగా ఉంటుందో రేపు రిలీజ్ అయిన తర్వాత మీ అందరికీ తెలుస్తుంది. అలాగే మా ఆర్టిస్టులందరికీ, మాణిక్ రెడ్డి గారికి, సో శ్రీతేజ్ గారు ఇందులో బెస్ట్ క్యారెక్టర్ చేశారు. అలాగే హర్ష గారు అండ్ మధు అన్న సపోర్ట్ మేము ఎప్పటికీ మర్చిపోలేం. డే 1 మాతో ఎలా ఉన్నారు స్టిల్ ఇప్పటికీ అలాగే ఉన్నారు. మా శకలక్ శంకర్ అండ్ సత్య గారు. ఇంకా ఇందులో కావేరి అని ఒక అమ్మాయి చేసిందండి, తను సర్ప్రైజ్గా ఉంటుంది మీకు. చిన్నప్పుడు అక్షర క్యారెక్టర్ చేసింది, తను కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో మేమంతా ఈగర్లీ వెయిట్ చేస్తున్నామండి మీ అందరిలాగే 26th ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి. ఈ సినిమా అందరం థియేటర్లోనే చూద్దాం. మా ఈ చిన్న సినిమాని పెద్ద మనసుతో బ్లెస్ చేయడానికి వచ్చిన శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి మేము అడగగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ చిన్న సినిమా కాకుండా ఇది ఒక పెద్ద ఈవెంట్లా మా ముందుకు వచ్చి వారు ఈరోజు నిలబడి మా సినిమా గురించి, మా గురించి చాలా చక్కగా చెప్పారు. అలాగే మా పార్ట్నర్ తేజ అండ్ మా చందు అన్న, గంగాధర్ అందరూ కలిసి ఈ సినిమాని ఇంకా గ్రాండ్ ఈవెంట్ ఎలా చేయాలనుకున్న టైంలో చాలా హెక్టిక్ షెడ్యూల్తో, బిజీ షెడ్యూల్తో షూటింగ్ జరుగుతుందండి రిపబ్లిక్ అనే మూవీ. అప్పుడు సాయిధరం తేజ్ గారిని కలవడం జరిగింది. ఒకరోజు నేను వస్తాను, బట్ ఆయన అంత హెక్టిక్ షెడ్యూల్లో ఉండి కూడా మా ఈ సినిమాని బ్లెస్ చేయడానికి, మా ముందు నిలబడడానికి ఈరోజు ఆయన ఒక పెద్ద అసెట్గా నిలబడి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను సార్, మీరు మా మెగా మేనరుడు. సో ఈ సినిమా మన మెగా బ్యాచ్ అంతా కలిసి మార్నింగ్ షో చూసి ఎంజాయ్ చేద్దాం. అలాగే ఇంకా ఎవరైనా తోటి నటీనటులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అలాగే ఇంకొక ఇద్దరు పర్సన్స్ గురించి నేను పర్టికులర్గా మాట్లాడానండి. సినిమా రిలీజ్ డేట్ వేసాము, ఒక వ్యక్తి ఆయన పేరు నేను అనౌన్స్ చేయకూడదు. ఆయన పేరు నేను అనౌన్స్ చేస్తే ఆయన ఉన్న వ్యక్తిత్వాన్ని నేను దెబ్బతీసినట్టు అవుతుంది.
ఆయన ఒక డేట్ వేసి నేను ఈ సినిమా కొంటున్నానని చెప్పి ఏపీ తెలంగాణ అని చెప్పి మమ్మల్ని ఒక ఇదిలో చెప్పినప్పుడు మేము ఫిబ్రవరి రిలీజ్ డేట్ వేసుకోమన్నప్పుడు మేము ధైర్యంగా డేట్ వేసుకున్నామండి. డేట్ వేసిన తర్వాత అలాగే డ్రాగ్ అవుతుంది మేము ఫినాన్షియల్గా అండ్ వాటెవర్ చాలా స్ట్రగుల్స్ ఉన్న టైంలో సరే ఇంక ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి అప్పుడు ఫిబ్రవరి 26 అనుకున్నప్పుడు మాకు మెయిన్ నైజాం నుంచి మా దిల్ రాజు గారు అండ్ శిరీష్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ మీ ముందు మేము ఉన్నాం, మీరు సినిమా రిలీజ్ చేయ, మీకు ఏం థియేటర్స్ కావాలి, మీకు ఏం కావాలి, మేము ఉన్నాం, మీరు చెయ్యండి, మంచి సినిమా తీశారు, దీన్ని ప్రమోట్ చేయండి అని చెప్పి మా ముందుకి మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి మంచి థియేటర్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎంటైర్ ఏపీలో కూడా మాకు మంచి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మంచి స్మూత్ రిలీజ్ చేస్తున్నారండి. అండ్ వాళ్ళందరికీ కూడా నా ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే మా కో ప్రొడ్యూసర్ సుమంత్ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, గంగాధర్ అన్న అండ్ చందు అన్న, వీళ్ళందరూ సపోర్ట్, ఇప్పుడు ప్రవీణ్, వీళ్ళందరూ సపోర్ట్ మేము ఎప్పుడూ మర్చిపోలేమండి. వీళ్ళంతా మా మెగా బ్లడ్ బ్యాచ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి కో ప్రొడ్యూసర్ సుమంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. చాలా టెన్షన్గా ఉంది. సరే, మన ఇంట్లో ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా ముందు మనం వినాయకుడికి దండం పెట్టుకుని పూజ చేయడం అలవాటు. సో ఇక్కడున్న మెగాభిమానులకు కానీ అందరికి కానీ మా అందరి దేవుడు చిరంజీవి గారు, ఆయనకి జై చిరంజీవి చెప్పుకున్నాక నేను మాట్లాడటం మొదలేస్తాను. జై చిరంజీవా. ముందుగా నాకు జన్మనిచ్చి నన్ను ఇంతటి వాడిని చేసి నేను ఇవాళ మీ ముందు నిలబడ్డ కారణం నా తల్లిదండ్రులకి, నాకు విద్య నేర్పిన నా గురువులకి, అన్నిటికంటే మించి నాకు ఏదున్నా సపోర్ట్ చేస్తూ నేనేం చేసినా నా వెంట ఉంటున్న గంగాధరన్న, చందన్న, మళ్ళీ నా ఫ్రెండ్ వరుణ్ అక్కడే ఉన్నాడు, ఆయన కూర్చొని ఉన్నాడు. నేను ఇవాళ ఇక్కడ ఉన్నా అంటే కారణం వాళ్ళు లేకపోతే అసలు నేను ఇక్కడ ఉండను. నేనేం చేసినా వాళ్ళందరి సపోర్ట్ ఉంది. సో ముందుగా ఈ చిత్రానికి, ఈ సభకు విచ్చేసిన కవితక్కకి మా ధన్యవాదాలు. అక్క గురించి అంతకంటే మనం ఏం మాట్లాడలేము. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే కొద్ది బోరు కొట్టిస్తా, తప్పదు, భరించండి. సో నెక్స్ట్ మా హీరో కాదు, నా హీరో సాయి ధరమ్ తేజ్ గారు. ఒక మెగా అభిమానులు తీసిన చిత్రాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన మెగా మేనల్లుడు. ఎవరికి ఉంటుందండి అంత మంచి మనసు? ప్రపంచంలో ఎంతోమంది సినిమాలు తీసుంటారు, ఎంతోమంది అభిమానులు సినిమా, కానీ ఒక అభిమానులు సినిమా తీసి వెళ్ళి, బాబు మేము సినిమా తీసాం, మీరు వస్తే మాకు ఏసెట్, మీరు వస్తే మాకు భరోసా, మీరు వస్తే మాకు చాలా ధైర్యంగా ఉంటుంది అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా పెట్టుకుంటారా నేను వచ్చేస్తాను. అది ఆయనకున్న మంచి మనసు. ఎవరికి ఉండదు, అది మాత్రం గర్వంగా చెప్పుకుంటాను ధరమ్ బాబు గురించి. బాబు పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ అంటే పదం కూడా చాలా తక్కువైపోద్ది. థ్యాంక్ యూ. బాబు గురించి నాకు ఎంత కనెక్టింగ్ అంటే, ఒక 3 years బ్యాక్ నాకు లైఫ్లో నేను కోలుకోలేని దెబ్బ పడ్డది నాకు. కానీ ఆ టైంలో ఒకే ఒక్క వ్యక్తి ఇండస్ట్రీ నుంచి ఫోన్ చేసి, అదే తెలుసు బాబు, ఫోన్ చేసి మాట్లాడి, అరే నీకేం కాదు, మేమున్నాం, నేనున్నా, నీకు నేను సపోర్ట్ ఇస్తా, నువ్వు చూడు, నువ్వు రా ఇక్కడికి, ఏం పర్లేదు అని 15-20 days టైంలో 2-3 times కాల్ చేశారు నాకు, ఎలా ఉన్నావు అని. ఒక అంత పెద్ద హీరో మనకి ఫోన్ చేసి మాట్లాడటానికి ఒక మెగా అభిమానికి అంతకంటే ఏం కావాలండి? ఇంకా చెప్పండి, అంతకంటే ఏమక్కర్లేదు. మనం ఇంత కష్టపడ్డది దేనికోసం? మన హీరో మనం గుర్తించడం కోసం. కానీ ఆ హీరో నన్నే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు. నన్ను, చందనని, గంగాధరని, ప్రవీణ్ని, ప్రతి ఒక్కరిని అందరిని గుర్తిస్తారు. సో మా అక్షర టీంకి అందరు థ్యాంక్ యూ చెప్పారండి. నేను కూడా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. సో నాకు ఏ సిచ్యువేషన్లో బ్యాక్ బోన్ ఉన్న గంగాధర్ అన్న, చందన్న ఒక్కసారి అన్న చందన్న బాబు ఒక్కసారి, వరుణ్ వీళ్ళే అండి, తెలుసులే వరుణ్ ప్లీజ్. థ్యాంక్ యూ. సో మాట్లాడి బోర్ కొట్టించా ఏమనుకోండి. థ్యాంక్ యూ బాబు, పిలవగానే వచ్చింది.
మీ సినిమాలు చూసి చూసి టికెట్లు చింపి కాగితాలు పైకి వేసి ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు శకలక శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ బ్రదర్, మా మెగా హీరోకి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అసలు మాట్లాడడం రాదండి నిజంగా. అసలు ముందు చెప్పాలంటే అక్షర పదానికి నాకు సంబంధం లేదు ఎక్కువ. అది చిన్ని గారికి చెప్పే, మన 10th బ్యాచ్ అని చెప్పే. కాకపోతే ఆ అక్షరానికి వాల్యూ ఏంటి అనేది 10th లోపే నేర్చుకున్నాను. అది మీ పెదమామ గారు మెగాస్టార్ వల్లండి నిజంగా. నేను 10th చదువుతున్నప్పుడు 9th 8th 7th క్లాస్ చదువుతున్నప్పుడు హిట్లరు మాస్టరు ఇలాంటి సినిమాలు వస్తే ఇంకేం చదువుకోమండి మేము. అందుకనే చదువు సినిమా మొత్తం అక్కడే నేర్చుకుని హైదరాబాద్ వచ్చాను. సో చదువు రాకపోయినా జ్ఞానాన్ని ఏదో కొంచెం సంపాదించుకోండి. అందరూ అలా కాదండి, బాగా చదువుకోండి. అందుకే ఈ సినిమా తీశారు డైరెక్టర్ గారు. ఆల్ ది బెస్ట్ అన్న డైరెక్టర్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బా ఎంత షార్ట్ అండ్ స్వీట్ అండి, నిజంగా చాలా అమేజింగ్ జింగ్ స్పీచ్ అది. సో క్షమించాలి, కొంతమంది పేర్లు మర్చిపోయాను. మా ఈ సినిమాకి సపోర్ట్ చేసిన సుధాకర్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బేరం సుధాకర్ రెడ్డి గారికి, సుజితా రెడ్డి గారికి, అలాగే కేవీ రావు గారు అండ్ రవివర్మ గారు, ఐవి గారు, సుబ్బు గారు అండ్ మా గోరి అండ్ శివ గారు, మహేంద్ర గారు, ఇలా చాలామంది మా ఈ సినిమాకి సపోర్ట్ చేసి మీరు రిలీజ్ చేయండి స్ట్రాంగ్గా అని చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ అండి. సో మధునందన్ గారిని మాట్లాడవలసిందిగా. గుడ్ ఈవినింగ్ అందరికీ. అక్షర సినిమా నేను చూశాను, వీళ్ళ కష్టాలు చూశాను, సినిమాని చూశాను, రెండు బాగా దగ్గరగా చూశాను. సినిమా చాలా బాగా వచ్చింది. వీళ్ళ కష్టాలన్నీ ఈ సినిమాతో తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్. ఓకే, సో ఇప్పుడు అక్షర మన నందిత శ్వేత అని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. చాలా నర్వస్గా ఉంది, హ్యాపీగా ఉంది. ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను నేను. ఎందుకంటే అక్షర మూవీ, అక్షర టీమ్, అక్షర రిలీజ్ అవుతున్న డేట్ 26 ఈ మిక్స్చర్ ఆఫ్ ఫీలింగ్స్ని నాకు మా టీమ్కి ఇస్తుంది. కమింగ్ టు ద పాయింట్, కవిత మ్యామ్, మేమందరూ మా టీం అందరూ వెళ్ళి మ్యామ్ మీరు రావాలి, ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన మూవీ చేశాము, ఎంటర్టైనింగ్గా చేశాము. అది ఒక ఫీమేల్గా నేను ఆన్ స్క్రీన్లో చెప్తున్నాను ఆడియన్స్కి, అది డెఫినెట్గా ఒక లెక్చరర్గా చెప్తున్నప్పుడు రీచ్ అవుతుంది. ఒక స్ట్రాంగ్ లేడీ స్టేజ్ మీద వచ్చి మన మూవీ గురించి, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది అని అడిగిన ఒక మాట అంతే. షీ కేమ్ హియర్, వీఆర్ బ్లెస్డ్. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ హీరో, నేను ఇంకా సాయి ధర్మ తేజ్తో యాక్ట్ చేయలేదు, బట్ స్టిల్ మా హీరోనే చెప్తాను నేను. బికాజ్ అన్ని మూవీస్ చూసాము, హీఈస్ ఆర్ హీరో. అంతే కదా ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ ఫీమేల్ స్క్రిప్ట్, ఫీమేల్ మూవీ. మా టీమ్కి మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు, అది వీ కాన్ వాల్యూ ఇట్. థ్యాంక్ యూ. అండ్ నేను చాలా టైం తీసుకోను, బికాజ్ అందరూ మాట్లాడారు మా మూవీ గురించి. చాలా మాట్లాడుతూనే ఉన్నాము, అది తక్కువ కాదు. ఆఫ్టర్ ఎక్కడికి పోతే చిన్నవాడ, నాకు ఈ మూవీ చాలా నా కెరియర్లో ఇంపార్టెంట్. 26th వస్తున్నాం. లాక్డౌన్ తర్వాత అన్ని మూవీస్ని థియేటర్లు మీరు అందరూ చూస్తున్నారు, లవ్ చేస్తున్నారు, హిట్ చేస్తున్నారు. అక్షర మూవీ కూడా హిట్ అవ్వాలి. అండ్ మా ప్రొడ్యూసర్ అయ్యతేజ గారు, సురేష్ గారు, సుమంత్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చాలా కష్టపడి ఈ మూవీ చేశారు. వాళ్ళందరికీ, నాకన్నా వాళ్ళందరికీ ఈ మూవీ హిట్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి. వాళ్ళు డబ్బులు సంపాదిస్తే మేము యాక్టర్స్ అందరూ హ్యాపీగా ఉంటాము, ఇంకా మంచి మూవీస్ చేస్తారు. సో ఆల్ ద బెస్ట్ విషెస్ టు ఆల్ ద 4 ప్రొడ్యూసర్స్. అండ్ చిన్ని గారితో వాళ్ళ గురించి నేను ఏం చెప్తాను, చాలా తక్కువ, ఇప్పుడు అంత టైం లేదు. బట్ యు ఆర్ మై బెస్ట్ డైరెక్టర్ చిన్ని గారు. మీరు 10 మూవీస్ అడిగితే కూడా నేను మీకోసం చేస్తా. అంత జాలీగా మూవీ చేసాము, అంత జాలీగానే ఎంటర్టైన్గానే మూవీ ఉంటుంది. అండ్ చాలా పెద్ద లిస్ట్ ఉంది మా మూవీలో యాక్ట్ చేసిన శకలక శంకర్ గారు, మధు గారు, సత్య, శ్రీతేజ్, హర్షవర్ధన్ గారు అండ్ మాస్టర్, అందరికీ చాలా థ్యాంక్ యూ. మీ అందరు ఇక్కడ వచ్చారు అండ్ మా మూవీలో యాక్ట్ చేశారు, సపోర్ట్ చేశారు. ఈ మూవీతో మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ వస్తే ఆడియన్స్ మీ అందరూ
స్వీకారం చేస్తారు అనే కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది. 26 మీ ముందు వస్తున్నాం. ప్లీజ్ అని నేను ఎప్పుడూ అడిగాను, మూవీ బాగుందంటే చూడండి అంటాను. మన మూవీ ఆల్రెడీ బాగుందని కాన్ఫిడెన్స్ మాకు ఉంది. ప్లీజ్ థియేటర్కి రండి, మంచి మూవీని చూడండి, మంచి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ని సపోర్ట్ చేయండి. వాళ్ళిద్దరిని సపోర్ట్ చేస్తే చాలు, మాలాంటి యాక్టర్స్ పైన వస్తాం. సో మాకు కూడా అవకాశం దొరుకుతుంది. థ్యాంక్స్ అ లాట్. 26 మీ అందరినీ థియేటర్ని కలుస్తాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం So, thank మేడం, you. మీ పేరు మర్చిపోయింది దాకా క్షమించండి. మీకు గౌరీ గారు గౌరీ గారు కాస్ట్యూమ్ డిజైనర్ అని అందరూ అంటున్నారు, ఒకసారి రండి. ఒక్క నిమిషం, రెడీ. తెర ముందు నందిత గారు, తెర వెనుక గౌరీ గారు. అంటే కాస్ట్యూమ్ డిజైన్ చేశారు, ఇవన్నీ కాదు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు ఆవిడ రంగస్థలం నుంచి. కానీ ఈ సినిమా ఎక్కడి వరకు రావడానికి వీళ్ళిద్దరూ కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు ఇంత ఆన్ స్క్రీన్లో ఇంత సొఫాస్టికేటెడ్గా డిగ్నిఫైడ్గా అక్షర లుక్ ఉందంటే గౌరీనే కారణం. సో ఆ కాన్ఫిడెన్స్ రావడానికి, స్క్రీన్లో నటించడానికి, ఆ లుక్లో గౌరీ ఈజ్ ద మెయిన్ రీజన్. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ. లాట్ మోర్ టు కమ్. థ్యాంక్ యూ నందిత, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. యా, సాయి తేజ్ గారు మాట్లాడే ముందు ప్లీజ్ స్టేజ్ మీద ఉన్న టీం అందరూ కూడా దయచేసి కూర్చొని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ట్రైలర్ ఉంది, దాన్ని వేయాలి, లేకపోతే కొంచెం పక్కకి జరగాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఇప్పటి వరకు ఒక ట్రైలర్ చూసారండి, ఇప్పుడు న్యూ ట్రైలర్ ఒకటి ఉంది, దాన్ని సాయి తేజ్ గారు లాంచ్ చేస్తారు. ట్రైలర్ లాంచ్. సో సాయి తేజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, సినిమా యూనిట్ మెంబర్స్కి, హీరోయిన్ గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి, అండ్ అలాగే ఇక్కడ వచ్చి వెళ్ళిపోయిన కవిత గారికి అండ్ మిగతా డైరెక్టర్స్ అందరికీ, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా మెగా ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతగానండి. ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది. అప్పటి నుంచి నాకు ఈ సినిమా ప్రొడ్యూసర్ అహితేజ నాకు ఎప్పటి నుంచో టచ్లో ఉన్నాడు. తను ఎప్పుడు చెప్తూ ఉన్నాడు, అన్న ఏదో ఒక ఈవెంట్ మీరు రావాల్సిందే ఈ సినిమా రిలీజ్ టైంలో. తను చాలా బలంగా సంకల్పించుకున్నాడు. సో అది జరిగింది అహి. అండ్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన టైం తను చాలా టెన్షన్లో ఉన్నాడు, చాలా ఇదిగా ఉన్నాడు. నేను చాలాసార్లు కలిశాను. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ యుల్ ఫీల్ రియలీ గుడ్. అది ఎంత కష్టంగా ఉన్నా కానీ డెఫినెట్లీ ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ అది అంతా ఇంత ఉండదు. సో ఇట్ బి ఎ డిఫరెంట్ ఫీలింగ్ ఫర్ యూ, మీ ప్రొడ్యూసర్స్కి అండ్ మీ హోల్ టీమ్కి, సుమన్కి అండ్ వాళ్ళందరికీ చాలా ఒక మంచి అనుభూతిని అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ గారు చిన్ని కృష్ణ గారు, నాకు ఆయనకి ఒక వెరీ ఓల్డ్ కనెక్షన్ అండి. నాకు ఎప్పుడో లాంగ్ బ్యాక్ నా కెరియర్ స్టార్టింగ్లో నాకు ఒక కథ నరేట్ చేయడానికి ఆయన వచ్చారు. అండ్ అప్పటి నుంచి నేను ఆయనతోటి అలాగే బిహేవ్ చేస్తుంటే, నా కథలో ఆ క్యారెక్టర్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళం. చిన్ని కృష్ణ గారు, మిస్టర్ శిరోమణి, నా మైక్ కదా నా మిస్టర్ శిరోమణి కేసేంటి సార్. సో ఆయనతో నాకు ఆల్మోస్ట్ ఒక 8 years అండి, 6 years నుంచి నాకు పరిచయం. అండ్ ఎప్పుడు కలిసినా కానీ ఇలాగే జోవియల్గా నన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ చిన్నకృష్ణ గారు అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ సార్. వెరీ హ్యాపీ అండ్ వెరీ గ్లాడ్ ఫర్ యూ. అండ్ హీరోయిన్ గారు నందిత గారు, you've done a great job and I've seen the earlier trailer. చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ ఒక మంచి సీరియస్ టాపిక్ పికప్ చేసుకున్నారు. అండ్ you've done a great job అండి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నేను వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈ ఈవెంట్కి రావడానికి కారణం, మెగా ఫ్యాన్స్ అయ్యింది, వాళ్ళు ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళకి ఎంతైనా మేము సపోర్ట్ చేయాల్సిందే. దట్ ఈస్ మా డ్యూటీ. ఎందుకంటే మేము మా లో టైంలో ఉన్నప్పుడు నేను అట్లా ఎస్పెషలీ నాకు మధ్యలో ఒక చిన్న లీన్ ప్యాచ్ వచ్చింది. ఆ టైంలో నాకు చాలామంది వీళ్ళు ఉన్నారనండి, గంగాధర్ గారు కానీ, చందు కానీ, ఐతేజ కానీ, సుమంత్ కానీ, ప్రవీణ్ కానీ, వీళ్ళందరూ చాలామంది నాకు సపోర్ట్గా ఉన్నారు.
సో వీళ్ళు సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ వీళ్ళందరికీ నేను సపోర్ట్ చేయడం. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే వన్ మోర్ రిక్వెస్ట్, ప్లీజ్ దయచేసి సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ అక్షర అండ్ ఆల్సో ఒక ఇండస్ట్రీ పర్సన్గా నా హంబుల్ రిక్వెస్ట్. ఒక మంచి థీమ్ ఎంచుకున్నారు ఎడ్యుకేషన్ మీద. ఎడ్యుకేషన్ అందరు రైటే కాకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏమి నేర్చుకుంటున్నారు పిల్లలు అనేది ఒక మంచి టాపిక్ ఎంచుకొని దాన్ని సినిమాగా చేశారు. సో డెఫినెట్లీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి మెసేజ్ ఉంటుంది సినిమాలో. సో దయచేసి సినిమాని థియేటర్లో చూడండి అండ్ సినిమాని బతికించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సాయితేజ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడికి సమయాన్ని కేటాయించి వచ్చినందుకు నాకు తెలిసి కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ సినిమాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీ నుంచి కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్లు ఎన్నో అందుకోవాలని కోరుకుంటున్నాం, అందించాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ స్పాన్సర్స్ కేఎల్ఎంకి, అలాగే హ్యాపీ మొబైల్స్కి, ఈఎల్వి ప్రాజెక్ట్కి, సో టాక్స్ బుక్ అండ్ అలాగే బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్స్ ఎక్సెల్ మీడియాకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ జే మీడియా ఫ్యాక్టరీకి థ్యాంక్ యూ అండ్ మ్యాంగో మ్యూజిక్కి థ్యాంక్ యూ సో మచ్. అక్షర 26th ఫిబ్రవరి మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి, థియేటర్స్ని హిట్ చేయడానికి సినిమా వచ్చేసింది. మంచి సినిమా. సో మంచి సినిమాని ఆదరించి బిగ్గెస్ట్ సక్సెస్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.